ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మార్క్సు వార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మొదటి వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే యేసు ప్రభువారు గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళారు. ఆయన ఎక్కడికి వెళ్ళారు అందరూ చెప్పండి. గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళి గెరాసేనుల ప్రాంతంలో శానా దెయ్యము పట్టిన వ్యక్తిని బాగు చేసిన తర్వాత యేసు ప్రభువారు సముద్ర ఒడ్డుకు వచ్చారు. అంటే శానా దెయ్యాల వ్యక్తిని బాగు చేసిన తర్వాత, స్వస్థపరిచిన తర్వాత ఆయన సముద్ర ఒడ్డుకు వచ్చేసరికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను యాయీరు. హల్లెలూయా. అతను ఎవరు అంటే సమాజ మందిరపు అధికారి, ఒక అధికారి, సమాజ మందిరపు అధికారి యాయీరు వచ్చాడు. యాయీరు వచ్చి, ప్రభువా, నా బిడ్డ చావు బతుకుల మధ్యలో ఉంది, చచ్చిపోయే పరిస్థితిలో ఉంది, రోగంతో ఉంది, చాలా దయనీయ పరిస్థితిలో నేనున్నాను, నువ్వు వచ్చి నా బిడ్డను బ్రతికించు అని చెప్పి దేవుని బ్రతిమలాడాడు. యేసు ప్రభువారు వెంటనే ఓకే యాయీరు, నేను నీ ఇంటికి వస్తానని చెప్పి యేసు ప్రభువారు మాట సెలవిచ్చి నడుస్తూ ఉండగా అప్పటికే చాలా ఫ్లోటింగ్ ఉంది, జనసమూహం ఉంది. యేసు ప్రభువారు మధ్యలోకి వచ్చేసరికి జనసమూహం ఇంకా పెరుగుతూ ఉంది. ఆయన వెంబడి చాలా మంది ప్రజలు వస్తున్నారు, ఆయనకి టచ్ అవుతున్నారు, రాసుకుంటున్నారు, పోసుకుంటున్నారు, చాలా ఒత్తిడి ఎక్కువ ఉంది. ఆ సమయంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ కూడా యేసు ప్రభువారిని వచ్చి ముట్టేసింది. యాయీరింటికి వెళ్తూ ఉండగానే వచ్చి 12 సంవత్సరాల నుంచి రక్తం కారుతున్న ఆ స్త్రీ వచ్చి యేసు ప్రభువును ముట్టుకుంది. ఆయనలో ఉన్న ప్రభావం ఆవుల్లోకి వెళ్ళేసరికి స్వస్థత జరిగింది. వెంటనే నన్ను ఎవరు ముట్టారని యేసు ప్రభువారు అన్నప్పుడు పేతురు గారు దాన్ని గద్దించాడు. ప్రభువా, నిన్ను ముట్టడం ఏంటి, ఇంతమంది నిన్ను రాసుకుంటున్నారు, ఎంత జనసమూహం మధ్యలో నిన్ను ముట్టడం ఏంటి ప్రభా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడినప్పుడు, లేదు పేతురు, నాలో నుండి ఒక ప్రభావము ఒక లోనికి వెళ్ళింది, ఒక అద్భుతం జరిగిందని చెప్పి యేసు ప్రభువారు పేతురుతో మాట్లాడుతూ ఉండగా ఆ స్వస్థత పొందిన రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చెప్పిందంటే, ప్రభా, నేను ముట్టింది నేనే, నా బాధ ఇది, నా సమస్య ఇది, 12 సంవత్సరాల నుంచి నేను ఈ జబ్బుతో బాధపడుతున్నాను, నిన్ను ముట్టగానే, నీ వస్త్రపు చెంగు తాకగానే నా రక్తము కట్టడిగింది, నాకు స్వస్థత కలిగింది అని చెప్పి చెప్పింది. హల్లెలూయా. ఇదంతా జరిగేసరికి చాలా టైం పట్టేసింది. యాయీరింటికి వచ్చేసరికి యాయీరు కూతురు చచ్చిపోయింది. హల్లెలూయా. ఈ స్వస్థత జరిగి లోపల యేసు ప్రభువారు యాయీరు చాలా లేట్ అయిపోయింది, ఏమనుకోక బయలుదేరుతున్నాడు అనే లోపల యాయీరు బంధువు ఒకడు వచ్చి బోధకుని ఇబ్బంది పెట్టద్దు, నీ కూతురు చచ్చిపోయిందని చెప్పేశారు. రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క స్వస్థత డిస్కషన్ ఈ మధ్యలో ఉండగానే యేసు ప్రభు యాయీరింటి వెళ్ళక ముందే ఇక్కడ యాయీరు కుమార్తె చచ్చిపోయింది. హల్లెలూయా. తన రక్త సంబంధికులు వచ్చి బంధువు వచ్చి చెప్పేశాడు, బాధకుని ఇబ్బంది పెట్టద్దు, నీ కుమార్తె చనిపోయింది, పిల్లలను గ్రోవాలి, అందరిని పిలిచి చేయాల్సింది చేద్దాము, కాబట్టి బాధకుని ఇబ్బంది పెట్టద్దు. హల్లెలూయా. ఆ టైంలో యేసు ప్రభు ఏమన్నారంటే, విశ్వాసం ఉంచు యాయీరు, నేను మొదట నీ ఇంటికి వస్తానని చెప్పాను కదా, అలాగే నేను నీ ఇంటికి వస్తాను, విశ్వాసం ఉంచు, భయపడొద్దు అని చెప్పి బలపరిచాడు. యేసు ప్రభు ఎట్టగలికి యాయీరింటికి వెళ్ళారు. హల్లెలూయా. యాయీరింటికి యేసు ప్రభువారు వెళ్ళేసరికి అక్కడ చాలా మంది, మనం చూస్తాం మార్క్సు వార్త 5:39 వచనంలో యేసు ప్రభు లోపలికి పోయి చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంట, గొల్లు చేస్తూ ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు గొల్లు చేస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు. 40వ వచనంలోకి వచ్చేసరికి యేసు ప్రభువారిని విమర్శిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు దాకా యేసు ప్రభువారు మృతులైన వారిని ఎవరిని లేపల. యేసు ప్రభువారు కాళ్ళు చేతులు లేని వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి ఇలాంటి స్వస్థతలు, అద్భుతాలు జరిగించాడు. అప్పటికి మృతులైన వారిని ఎవరు లేపల. యేసు ప్రభువారు అక్కడ ఏమన్నారంటే, యాయీరు భయపడద్దు, ఆ చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలేదు, నేను చూసుకుంటాను, విశ్వాసం ఉంచు అని 38, 37 వచనాల్లో యేసు ప్రభువారు చెప్పారు. హల్లెలూయా. 39వ వచనంకి వచ్చేసరికి 38వ వచనంలో ఏమైందంటే, యేసు ప్రభుతో పాటు ఎవరెవరిని తీసుకెళ్లారంటే పేతుర్ని, యాకోబుని, యాకోబు సహోదరుడు యొక్క యోహాను. హల్లెలూయా. ఈ ముగ్గురు, యోహాను గారు, యాకోబు గారు, పేతురు గారు, వీళ్ళ ముగ్గురిని యేసు ప్రభువారు తీసుకుని యాయీరుని తన భార్యని తీసుకుని లోపలికి పోయాడు. హల్లెలూయా. లోపలికి పోయి తల్లి తాకుమి, చిన్నదానా లే అన్నప్పుడు ఆ చిన్నది లేచి కూర్చోంది. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, చాలా జాగ్రత్తగా విన్నాము. యాయీరు ఇంటికి యేసు ప్రభు రానప్పుడు ఏం జరిగిందంటే, ఆ ఇంటిలో అంత ఏడుపు ఉంది, కుమార్తె చనిపోయి ఉంది, బాధతో ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఇంటికి వచ్చిన తర్వాత అద్భుతం జరిగింది. యేసు ప్రభు ఇంటికి వచ్చిన తర్వాత స్వస్థత జరిగింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, మనం కూడా యాయీరు లాగానే ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ప్రభువా, నా సమస్య ఇది, నా బాధ ఇది, నా అప్పు ఇది, నా రోగం ఇది, నా బిడ్డల పరిస్థితి ఇది, నా భర్త పరిస్థితి ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది, ఎన్నో రకాల ప్రార్థన చేస్తాం. దేవుడు ఎంత మంచోడంటే, మారు మనసు ఉన్నవాడు, మారు మనసు లేనోడు ఎవరు ప్రార్థన చేసినా
వారు దయానీయ పరిస్థితిని బట్టి, వారి కన్నిటిని బట్టి దేవుడు చలించి అందరికి సమీపంగా ఉండి, అందరికి అందుబాటులో ఉండి, ప్రతి జీవితంలో ఉన్న ఏడుపులు తుడిచి అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. యాయేరు యేసు ప్రభువుని ఎలాగైతే పిలిచాడో, ఇంటికి ఆహ్వానించాడో, అలాగే మనం కూడా ప్రతిరోజు ప్రార్థనా పూర్వకంగా పిలుస్తాం. ఉదయం పిలుస్తాం, మధ్యాహ్నం పిలుస్తాం, సాయంత్రం పిలుస్తాం. హల్లెలూయా. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, యాయేరు ఏడుస్తూ వచ్చాడు. యాయేరు ఏడుపు తొడవబడింది, కన్నీరు తొడవబడింది. యేసు ప్రభు ఆ ఇంట్లో అద్భుతం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు అలాగే మనం కూడా, మన జీవితంలో కూడా ఏడుపు ఉంది, కన్నీరు ఉంది, వేదన ఉంది, దుఃఖం ఉంది. కానీ యాయేరు జీవితంలో జరిగిన అద్భుతం మన జీవితంలో జరగల. యాయేరు జీవితంలో దేవుని చేసిన మేలులు, దేవుని చేసిన కార్యాలు మన జీవితంలో జరగల. ఎందుకు యాయేరు జీవితంలో మేలులు, అద్భుతాలు జరిగినాయి? ఎందుకు యాయేరు యొక్క కుమార్తె, చచ్చిన కుమార్తె తిరిగి బ్రతికింది? మన జీవితంలో ఎక్కడ గొంగలు అక్కడే, ఎక్కడ అప్పులు అక్కడే, ఎక్కడ రోగం అక్కడే, ఎక్కడ స్థితిగతులు అక్కడే. ఎందుకు? హల్లెలూయా. ఇక నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటో తెలుసా? యాయేరు యేసు ప్రభుని తన ఇంటికి పిలిచాడు. ఇంటికి పిలిచిన తర్వాత యాయేరు చేసిన ఒక ప్రాముఖ్యమైన పని మనం చేయాలి. ఆ పని గురించే ఈ రోజున ప్రసంగం అంతా. హల్లెలూయా. యాయేరు చేసిన పని ఏంటంటే, యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక పక్కన పిల్లను గ్రోవులు ఉన్నారు. పూర్వపు రోజుల్లో ఎవరైనా చనిపోతే ఏడ్చే టీము, ఏడ్చే గుంపులు ఉంటే వారికి డబ్బులు ఇచ్చి ఆ శవం మీద పడి, ఆ బాడీ మీద పడి ఏడమని డబ్బులు ఇస్తారు. తర్వాత పిల్లను గ్రోవులు, సౌండ్లు, శబ్దాలు చేసే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. యాయేరు ఇల్లంతా పిల్లను గ్రోవులతో, ఏడ్చే గుంపులతో, జన సమూహంతో నింపబడి ఉంది. యేసు ప్రభు యాయేరు ఇంటికి వచ్చేసరికి యేసు ప్రభు నిలుచుండడానికి కూడా చోట్లేదు. అయితే యాయేరుతో యేసు ప్రభు ఏం చెప్పారు తెలుసా? యాయేరు, ఎక్కడో సముద్రము అర్ధరావతలో ఉన్న నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావు. నేను నీ ఇంటి గుమ్మలోకి వచ్చా. ఇప్పుడు నీ ఇంటిలోనికి రావడానికి నువ్వు నాకు చోటు ఇవ్వాలి. నీ ఇంటిలోని రావడానికి నీ ఇంటిని ఖాళీ చేయాలి. ఎప్పుడైతే నీ ఇంటిని నువ్వు ఖాళీ చేస్తావో, ఎప్పుడైతే నీ ఇంటిలోనికి నన్ను పిలుస్తావో, అప్పుడు నేను నీ జీవితంలోకి వస్తాను. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథంలో, ఇప్పుడే హృదయం అనే తలుపు నేను తట్టుచున్నాను, ఎవడైనానో నా స్వరం విని ఆ తలుపు తెరుస్తాడో వాడి జీవితంలోనికి నేను వస్తాను, వాడి భోజనపు బల్ల మీదకి నేను వస్తాను, నాతో కలిసి అతనితో కలిసి నేను కలిసి భోజనం చేస్తామని యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు యాయేరు యేసు ప్రభుని పిలిచాడు. నువ్వు కూడా ప్రతిరోజు ప్రార్థనా పూర్వకంగా యేసు ప్రభుని పిలుస్తున్నావు. కానీ యాయేరు తన ఇంటిలోనికి యేసు ప్రభుని తీసుకెళ్ళడానికి అక్కడున్న పిల్లన గ్రోవులను, గొల్లు చేసి ఏడ్చేవారిని, అక్కడ ఉన్న రకరకాల ప్రజలందరినీ కూడా బయటికి పారద్రోలాడు. ఇంటిని ఖాళీ చేశాడు. ఇంటిలోనికి యేసు ప్రభుని ఆహ్వానించాడు. మన జీవితంలో కూడా ఈ పాఠం నేర్చుకోవాలి. ప్రార్థన చేస్తే సరిపోదు, దేవుని మందిరానికి వస్తే సరిపోదు, బాప్తిజం పొందితే సరిపోదు, ఏదో క్రమంలో ఉన్నానంటే సరిపోదు. యేసు ప్రభువుకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆయన వేడుతున్నప్పుడు, ఆయన బ్రతిమలాడుతున్నప్పుడు, ఆయన నీ జీవితం దాకా వస్తున్నాడు, నీ జీవితంలోనికి రాలేకపోతున్నాడు. ఆయన నీ ఇంటి ముందుకు వస్తున్నాడు, నీ ఇంటిలోనికి రాలేకపోతున్నాడు. ఎందుకంటే లోపల కంపు ఉంది, లోపల తీసివేయాల్సిన చాలా ఉన్నాయి, లోపల దాచిన చెత్త చాలా ఉంది. యాయేరు పిల్లన గ్రోవులను, గొల్లి చేసి ఏడ్చేవారిని బయటికి ప్రారదోలిన తర్వాత యేసు ప్రభు ఇంటిలోనికి వెళ్ళాడు. ఏడుపు తొలగింది, అద్భుతం జరిగింది. నీ ఇంటిలో ఉన్న ఏడుపు తొలగాలి అంటే హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. పవర్ కట్టారా? ప్రైజ్ లార్డ్. నీ ఇంటిలో ఉన్న ఏడుపు తొలగాలి అంటే, నాకు దీనికంటే ఇదే బాగుంది కదా. హల్లెలూయా. అందరికి వినబడుతుంది కదా, ఇదే బాగుంది. హల్లెలూయా. మీ ఇంటిలో ఉన్న ఏడుపు తొలగాలి అంటే యేసు ప్రభు నీ జీవితంలోనికి రావాలి. యేసు ప్రభు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన నీ జీవితం దాకా వస్తున్నాడు. నీ రూమ్లోనికి రాలేకపోతున్నాడు, నీ గదిలోనికి రాలేకపోతున్నాడు, నీ జీవితంలోనికి రాలేకపోతున్నాడు. ఇదే సమస్య. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారిని జక్కయ్య చూడాలని వచ్చాడు. చూడాలని వచ్చినప్పుడు వీలు లేకపోతే చెట్టెక్కు కూర్చున్నాడు కదా. యేసు ప్రభు జక్కయ్య మనసును ఎరిగి జక్కయ్యను చూసి, జక్కయ్య దిగు, నేను నీ ఇంట్లో ఉంటాను అన్నాడు. నేను నీ ఇంటికి వస్తాను అన్నాడు. ఓకే, చాలా సంతోషం, రా ప్రభు అని ఆహ్వానించాడు. ఇప్పుడు జక్కయ్య ఏం చేశాడు? తన ఇంటి దాకా తీసుకెళ్ళాడు, గుమ్మం గాడి నిలబెట్టేశాడు. యేసు ప్రభు గుమ్మం దాటి లోపలికి వెళ్ళాడా? చెప్పాలి. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదంటే మనం చేయాల్సింది ఇదే. జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభును చూడాలని గుర్తెరిగాడు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని, యేసు ప్రభువులా బ్రతకాలని ఆశ కలిగి యేసు ప్రభుని ప్రేమించడం ప్రారంభించాడో, వెంటనే జక్కయ్య జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని క్రియ జరిగింది. హల్లెలూయా. జక్కయ్య ఇంటిలోనికి యేసు ప్రభు వస్తానని చెప్పగానే జక్కయ్యకి పండగ అయిపోయింది.
జక్కయ్యకి సంతోషం అయిపోయింది. చాలా ఇష్టంతో చాలా ప్రీతికరంగా యేసు ప్రభుని తన ఇంటిలోనికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఇంటి గుమ్మమ్మ కాడ యేసు ప్రభు ఆగిపోయాడు. ఇక్కడ చేయాల్సిన పని ఒకటి ఉంది. హల్లెలూయా. యేసు ప్రభుని పిలుస్తాం. యేసు ప్రభు నువ్వు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా, ఏ పాపములో ఉన్నా, దేవుడు తన కనికరము చొప్పున, కృప చొప్పున నీ ప్రార్థన విని, నీ స్వరం విని, నీ మూలిగిని, నీ కన్నీటి చూసి నీకు రెస్పాండ్ అయ్యి నీకు అందుబాటులోనికి వస్తాడు. ఆయన నీకు చేరువుగా, నీకు దగ్గరగా ఉంటాడు. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన లోపలికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నీదే. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మోషేని లేపి అనేక అద్భుతాలు, స్వస్థతలు చేశాడు. హల్లెలూయా. అనేక సూచకులు, అనేక మాత్కార్యాలు చేశారు. ఎట్టకేలకు ఎర్ర సముద్రం దాకా వచ్చింది. ఇప్పుడు ఎర్ర సముద్రము తెరవబడి ఆరిన నేల మీద నడిచి రెఫెదీములోనికి వచ్చేంత వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు గాని, మోషే గాని, యెహోషువ గాని ఎవరు యుద్ధం చేయాల. వీళ్ళందరూ ఊరికే కూర్చుని దేవుడు చేసే రక్షణ కార్యాలు ఊరికే నిలిచి చూచారు. వీరి ప్రజల పక్షముగా దేవుడు యుద్ధం చేశాడు. హల్లెలూయా. రెఫెదీములోనికి వచ్చిన తర్వాత అమాలేకీయులతో యుద్ధము దేవుడు చేయలా. మోషేతో మాట్లాడాడు. మోషే, అక్కడ ఉన్న అమాలేకీయులతో మీరే యుద్ధం చేయాలి, జనులను సిద్ధపరచు, యుద్ధ నైపుణ్యత కలిగిన వారిని ఏరు, నేను నీకు తోడై ఉంటానని చెప్పి దేవుడు చెప్పిన తర్వాత యెహోషువని పిలిచి మన ప్రజల్లో యుద్ధ నైపుణ్యత కలిగిన వారిని రేపండి. హల్లెలూయా. అంటే ఎర్ర సముద్రము కాడ వరకు, ఎర్ర సముద్రం తెరిచి రెఫెదీములకు వచ్చేంత వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎవరు యుద్ధం చేయలే. అప్పటి వరకు తన ప్రజల పక్షముగా దేవుడు యుద్ధం చేసుకుంటూ వచ్చాడు. రెఫెదీములోనికి రాగానే ఇశ్రాయేలీలు చేసిన మొట్టమొదటి యుద్ధం అమాలేకీయులతోనే. హల్లెలూయా. ఇప్పుడు అమాలేకీయులతో ఇశ్రాయేలు ప్రజలు చేసిన యుద్ధం, హల్లెలూయా, దేవుడు యుద్ధం చేయాలి. దేవుడు చూస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయాలి. రెఫెదీములోనికి రాకముందు దేవుడు యుద్ధం చేశాడు, తన ప్రజలు ఊరికే నిలిచి చూశారు. రెఫెదీములోనికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు యుద్ధం చేశారు, దేవుడు ఊరికే నిలిచి చూశాడు. ఇక్కడ మనం చేయాల్సిన ఒక పాఠం ఇదే. హల్లెలూయా. యేసు ప్రభుని పిలవడం గొప్ప కాదు, ప్రార్థన చేయడం గొప్ప కాదు, ఆయనను నీ జీవితంలో ఉంచుకోవడం గొప్ప, ఆయన నీ బ్రతుకులో దాచుకోవడం గొప్ప, చెప్పబడే వాక్యము ప్రకారం జీవించడం గొప్ప. హల్లెలూయా. జక్కయ్య ఇంటి గుమ్మలోనికి యేసు ప్రభు వచ్చాడు, కానీ యేసు ప్రభు లోపలికి వెళ్ళలేకపోయాడు. జక్కయ్య వెంటనే ఏం చేశారు తెలుసా? ఆ రోజుల్లో దోపిడి సొమ్మును గాని, వాళ్ళ కష్టాజితము గాని, వాళ్ళ ఆస్తులు గాని, రాగినాణాలు గాని, వెండి నాగలు గాని, వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వెలగలిగిన వస్తువులను, ఆస్తిపాస్తులను దాచుకోవడానికి ఐరన్ బీరువాలు లేవు, లాకర్లు లేవు. ఆ రోజుల్లో పెద్ద పెద్ద బండ గోడల్లో వారు కొన్ని సందులు తొలిపించుకుని దాంట్లో దాచుకునేవారు. వారు ఇంటిల్లో, వారి గుడారాల్లో, భూమి కింద, వారి కాళ్ళ కింద వాళ్ళు దాచిపెట్టుకునేవాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు జక్కయ్య యేసు ప్రభువుని తన శిష్యుల్ని ఇంటి బయట వాకిటిలో నిలబెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ఇంటిలో ఉన్న పాపం అంతని తీసుకొచ్చాడు. హల్లెలూయా. పెద్ద పెద్ద మూటలు, 2-3 మూటలు తీసుకొచ్చి ఒక చేతిలో ఒక మూట చూపించాడు. ప్రభువా, నేను సుంకపు గుర్తుదారుడుగా ఉండి రూపాయి తీసుకోవాల్సిన వాడి దగ్గర 2 రూపాయలు తీసుకున్నా, 2 రూపాయలు తీసుకోవాల్సిన దగ్గర 4 రూపాయలు తీసుకున్నా, నేను అన్యాయంగా అక్రమంగా సంపాదించిన సొమ్ము ప్రభువా, దీన్ని క్షమించు. నేను ఎవరి దగ్గర అయితే రూపాయికి 4 రూపాయలు తీసుకున్నానో, రూపాయికి 2 రూపాయలు తీసుకున్నానో, హల్లెలూయా, అలాగా ఎక్కడెక్కడైతే ఎవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నా వాళ్ళందరికీ రూపాయికి 4 రూపాయలు తిరిగి ఇచ్చేస్తా, 2 రూపాయలకి 8 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాను. హల్లెలూయా. ఈ దోపుడు సొమ్ము నాకొద్దు. ఒప్పుకోలు, ప్రక్షాళన జరుగుతుంది. అక్కడ ఒప్పుకోలు జరుగుతుంది. చెత్త అంతా ఊడిస్తున్నాడు, చెత్త అంతా తీసేస్తున్నాడు, పాపం అంతటిని యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. అన్యాయపు సొమ్మును, దోపుడు సొమ్మును యేసు ప్రభు కాళ్ళకాడ పెట్టేశాడు. మరొక చేతిలో ఒక మూట ఉంది, ఇది నా కష్టాజీతం ప్రభువా, ఇది నిజంగా నా కష్టాజీతం, ఇది నేను బ్రతకడానికి దాచుకున్న సొమ్ము, అయితే ఇది కూడా నాకు అవసరం లేదు, నేను బ్రతకడానికి నాకు ఎంత కావాలో అంత మట్టుగా ఉంచుకుని దీనిలో కూడా పేదలకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? వా, ఇతను కూడా అబ్రహాం కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. యాయేరు పిలిచినట్లుగా, జక్కయ్య ఇంటిలోనికి పిలిచినట్లుగా ప్రతిరోజు ప్రభు నా ఇంటికి రా అని ప్రార్థన చేస్తున్నాను, నా జీవితంలోనికి రా అని ప్రార్థన చేస్తున్నాను, నా కష్టంలోనికి రా, నా సమస్యలోనికి రా, నా బాధలోనికి రా, నా భర్తను మార్చు, నా బిడ్డలను మార్చు, నా జీవితానికి ఇస్తున్నాను అని ప్రతిరోజు ఎన్నో ఉన్నతమైన పదాలతో ప్రార్థన చేస్తున్నాను. నీవు హల్లెలూయా ఊడిస్తున్నావా నీ జీవితాన్ని? ఊడిచి యేసు ప్రభువునికి ఆహ్వానిస్తున్నావా నీ జీవితాన్ని? ఆలోచించాయి. హల్లెలూయా.
అక్కడ ఏం జరిగింది? యాయీరు ఇంటిలో ఏడుపు ఆగింది, అద్భుతం జరిగింది. జక్కయ్య ఇంటికి రక్షణ కలిగింది. హల్లెలూయా. యాయీరు ఇంటిలో అద్భుతం జరిగిన తర్వాత అందరూ కూడా విభ్రాంతి ఉంది. చచ్చిపోయిన ఆ బిడ్డను తిరిగి లేపబడిన తర్వాత అందరూ కూడా చూసి చాలా విభ్రాంతి ఉంది, చాలా ఆశ్చర్యపరచబడి దేవుని స్తుతించి ఎవరింటికి వెళ్ళిపోయారు. యేసు ప్రభు మాటలో ఒంటరిగా మిగిలిపోయాడు. అక్కడ ఎవరో చేర్చుకోలేదు. హల్లెలూయా. ఆకాశ పక్షుల గూళ్ళు, నక్కలకు బొర్రలు, మనుషుల గిల్లు ఉన్న మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు కూడా లేదు. హల్లెలూయా. యేసు ప్రభు వారు అద్భుతం చేసిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆయన ఒంటరిగా నడిచి ఒక తోటలో బస చేసినట్లుగా వాక్యాలు రాయబడింది. హల్లెలూయా. ఈ మార్క్సు 5:39 గొల్లి చేసి ఏడ్చే వారిని వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుకి ప్రార్థన చేయడంగా వచ్చిన యేసు ప్రభుని లోపల దాచుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభుని ఏం చేయాలి చెప్పండి? లోపల దాయాలి, లోపల వచ్చాలి. ఏదైనా ఇప్పుడు ఒక పాస్టర్ గారు ఇంటికి వచ్చారనుకో, హల్లెలూయా, లేదన్నా ఒక ఇంపార్టెంట్ ఒక విఐపి, నీకు సంబంధించిన ఒక విఐపి ఇంటికి వచ్చారనుకో, నువ్వేం చేస్తావు తెలుసా? హల్లెలూయా, ఇల్లు శుభ్రంగా ఊడ్చేస్తావు. కంపు కొడుతున్నామని చెప్పి రూమ్ స్ప్రే చేసేస్తావు. మంచం మీద అక్కడో దుప్పుడు, ఇక్కడో దుప్పుడు, అక్కడో దిన్ను ఉంటుంది, మొత్తం సదిరేస్తావు. ఇల్లు మొత్తం ఊడ్చేస్తావు, పైన దుమ్ము ఊడ్చేస్తావు, ఇల్లు మొత్తం నీట్గా చేసేస్తావు. ఎప్పుడు? ఎవరన్నా ఒక విఐపి, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి నీ జీవితంలో నీకు అవసరమైన వ్యక్తి వచ్చినప్పుడు. హల్లెలూయా. గ్రామానికి ఏదైనా ఒక ఎమ్మెల్యే గారు, ఒక మినిస్టర్ గారు వస్తే, హల్లెలూయా, ఆ రోడ్లన్నీ ఊడ్చేసి ఆయన వెళ్ళే దారిలో ముగ్గులేసేసి సున్నం వేసేసి, హల్లెలూయా, తల్లి చెప్పండి, ఎందుకు అంత మర్యాద ఇస్తున్నారంటే ఆయన ఒక విఐపి. హల్లెలూయా. యేసు ప్రభు నీ జీవితానికి యజమానుడు, యేసు ప్రభు నీ జీవితానికి కాపరు, యేసు ప్రభు నీకు ఇచ్చిన జీవితాన్ని, హల్లెలూయా, నువ్వు ఆయన కోసం వినియోగించాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎవరి కోసం వినియోగించాలి? యేసు ప్రభు కోసం బ్రతకాలి. హల్లెలూయా. ఇప్పుడు యాయీరు జీవితంలో ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఎందుకు అద్భుతం జరిగింది? పాపాన్ని తీసేశాడు. హల్లెలూయా. తన ఇంటిలో ఉన్న చెత్తంతా తీసేసాడు. ఈ రోజు ఇదే ఫార్ములా మన జీవితంలో వినియోగించుకుందాం. యేసు ప్రభుకి నువ్వంటే చాలా ఇష్టం. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను దాటి వెళ్ళే దేవుడు కాదైనా. అయితే వచ్చిన ఒక సమస్య ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన నీతిమంతుడు కనుక మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. పరిశుద్ధుడైన దేవుణ్ణి, నీతిమంతుడైన దేవుణ్ణి నువ్వు పిలిచినప్పుడు నీ ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి, నీ ఒళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, నీ ప్రాణం పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధుల పక్షంగా ఆయన ఉంటాడు. హల్లెలూయా. అదవుతుందా? ఇప్పుడు నీ ఇంటికి పిలిచావు, ఆయన గుమ్మలోకి వచ్చి ఆగిపోతున్నాడు. జక్కయ్య చేసిన పని మనం చెయ్యాలి, యాయీరు చేసిన పని మనం చెయ్యాలి. యాయీరు ఏం చేశాడు? ఇల్లుని ఊడ్చాడు, ఇంటిలో ఉన్న వారిని అందరిని చెదరగొట్టాడు, యేసు ప్రభుకు చోటిచ్చాడు. యేసు ప్రభుని ఆ సమస్య కాడికి, చచ్చిపడి ఉన్న తన కుమార్తె వద్దకు నేరుగా తీసుకెళ్ళాడు. నీవు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేసిన యేసు ప్రభుని నీ జీవితంలోనికి తీసుకురావాలి, నీ సమస్యలోనికి తీసుకెళ్ళాలి, నీ రోగంలోనికి తీసుకెళ్ళాలి, నీ ప్రాబ్లమ్స్ లోనికి తీసుకెళ్ళాలి. నీ ప్రతి పరిస్థితుల్లోనికి యేసు ప్రభుని తీసుకెళ్తే ఆయన పని చేస్తాడు అక్కడ, ఆయన యుద్ధం చేస్తాడు అక్కడ. మనం ఏం చేస్తాం? పైకేదో ప్రార్థన చేస్తాం, వదిలిపెట్టాల్సిన వదిలిపెట్టాం, విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టాం. విడిచిపెట్టకుండా వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తే ఏంటి ఉపయోగం? ఎలా ఈ జనుల పెదాలు వ్యర్థంగా చెప్పండి? అలా వ్యర్థమైన పెదాలతో వారి హృదయం అంతా కూడా నాకు దూరముగా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. పెదాలతో అయిపోదు, హృదయం దూరం ఉంటే అయిపోదు. ఏం చేయాలా చెప్పండి? ఓడవాలి. శపించబడింది ఏది? పాపమైనది ఏది? దేవుని నడిపింపుకు, దేవుని కార్యానికి, దేవుని మేలులకు, దేవుని మహిమను మనం చూడకుండా ఆపుతున్న ఆ పాపం అంతటిని కూడా వదిలిపెట్టాలి. ఈ రోజుని ఎతకండి. ఏదైనా పాపం ఉందా? ఆచారాలు ఉన్నాయా? సినిమాలు చూస్తూ, నాటకాలు చూస్తూ ఉన్నావా? నటిస్తున్నావా? నేరాలు, మోసాలు ఉన్నాయా? అబద్ధాలు ఉన్నాయా? ఎదుటి వారి మీద తప్పుదలు మోపుతున్నావా? స్వార్థం ఉందా? ఏమున్నాయో నాకు తెలియదు. మీ ఇంటిలో, మీ లోపట ఏమున్నాయి ఎతకండి. ఎతికి వాటిని ఊడ్చి బయటికి పడేస్తే. హల్లెలూయా. మత్తయి సువార్తలో కూడా, మత్తయి సువార్త 9:24 వాక్యంలో ఆయనకు చోటు ఇవ్వండి, ఆయనకు స్థలం ఇవ్వండి. హల్లెలూయా. ఏమివ్వాలి? చోటు ఇవ్వండి, స్థలం ఇవ్వండి. ఆయనకు చోటిస్తే, ఆయనకి స్థలం ఇస్తే మీ సమస్యలోనికైనా వెళ్తాడు, మీ బ్రతుకులోనికైనా వెళ్తాడు, మీ పరిస్థితుల్లోనికైనా వస్తాడు. మీ పరిస్థితుల్లోనికి ఆయన పిలవండి, మీకు చోటు ఇవ్వండి, ఆయనకు సమయం ఇవ్వండి, ఆయన మీద ఆధారపడండి. అందుకే అతిక్రమం దాచువాడు వర్ధలడు. దాన్ని ఒప్పుకుంటే, దాన్ని విడిచిపెడితే కనికరాన్ని పొందుతాం. హల్లెలూయా. ఏం చేయాలి మనం? యేసు ప్రభువుకి ప్రార్థన చేసిన తర్వాత ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధమైన సమూహంగా ఆయనకు అప్పగించుకోవాలి. హల్లెలూయా.
యాయీరు సమస్యలో ఉన్నట్టుగానే మనము సమస్యలో ఉన్నాం. యాయీరు అద్భుతం చూసినట్లు మనం కూడా అద్భుతం చూడాలంటే దేవునికి వ్యతిరేకమైనవి, ఆయనను ఆయాసపరిచేవి, ఆయుత్తపరిచేవి, పరిశుద్ధాత్మ దుఃఖపరిచే ప్రతి పాపమును మనం తీసివేయాలి, ప్రతి అతిక్రమాన్ని తీసివేయాలి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మహా పట్టణాలు జయించారు ఇశ్రాయేల్ ప్రజలందరూ. యెరికో లాంటి గొప్ప గొప్ప పట్టణాలను, అనేక జాతులను, అనేక రాజులను జయించిన ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా హాయి పట్టణం ఎత్తుకు వచ్చారు. వినాలి, హాయి పట్టణం ఎత్తుకు వచ్చారు. హాయి పట్టణం యుద్ధానికి వచ్చిన తర్వాత వేగుల వారు ఏమన్నారంటే, వేగులు చూడడానికి వెళ్ళారు హాయి పట్టణాన్ని. వెళ్ళొచ్చిన వేగుల వారు యెహోషువతో ఏం చెప్పారంటే, బాబు మనందరం వెళ్తే హాయి పట్టణంలో నిలబడ్డని చోటు కూడా ఉండదు, అది చాలా చిన్న పట్టణం, 2000 నుండి 3000 మంది వెళ్తే సరిపోద్ది, అంతకంటే ఎక్కువ మంది అవసరం లేదు అన్నారు. సరే అని చెప్పి 2000 నుండి 3000 మధ్యలో ప్రజలు వెళ్ళారు. హల్లెలూయా. వెళ్ళేటప్పుడు దేవుడు వారికి ఒక హెచ్చరిక ఇచ్చాడు, వెళ్ళేటప్పుడు జాగ్రత్త, శపించబడిన చాలా ఉన్నాయి, వెండిని బంగారాన్ని ఇంకా వేరే వేరే వగైరా వాటిని చూసి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, జాగ్రత్తగా యుద్ధం మీద దృష్టి పెట్టండి, మీ పరుగు మీద, మీ విశ్వాసం మీద మాత్రమే మీరు కేంద్రీకృతం అవ్వండి, పక్కన వాటి చూసి డిస్టర్బెన్స్ అవ్వద్దు, పక్కన వాటికి అట్రాక్ట్ అవ్వద్దు, ఆకర్షించబడద్దు, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని యుద్ధం చేయండి అని యెహోషువకి దేవుడు చెప్పాడు. యాజ్ దీస్ గా దేవుడు యెహోషువకి ఏం చెప్పాడో యెహోషువ కూడా యుద్ధం చేసే ఆ 2-3 వేల మందికి అదే చెప్పారు. హల్లెలూయా. వెళ్ళిపోయారు, ఓడిపోయారు. హాయి పట్టణస్థులు ఇశ్రాయేలు ప్రజల్ని తరిమి తరిమి కొట్టారు. 36 మంది ఇశ్రాయేలు ప్రజలు చచ్చిపోయారు. ఇది ఎక్కడ మనం చూస్తాము చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం మీరు రెఫరెన్స్ రాసుకుని ఇంటికి వెళ్ళిన చదువుకోండి. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనంలో హాయి పట్టణ ప్రజలందరూ కూడా వెళ్ళిన ఇశ్రాయేలు ప్రజల 2000-3000 ప్రజలని తరిమి తరిమి కొట్టారు. 36 మంది చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి? హల్లెలూయా. యెహోషువకి పిచ్చెక్కిపోయింది, బాధ వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది. తన ప్రజలందరూ కూడా విడిచిపెట్టి ఒంటరిగా ఒక అరణ్యంలోనికి పరిగెత్తుకెళ్ళి తల తీసుకెళ్లి మోకాల గాడి పెట్టుకుని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇది నీ నామానికి అవమానం. హల్లెలూయా. ఏంటంటే చెప్పండి, ఇది నీ నామానికి అవమానం కాదా? ఎర్ర సముద్రం కాడ ఫర్రో చేతికి చిక్కనవలేదు, యోర్దాను గాడ చిక్కనవలేదు, యెరికో లాంటి మహా పట్టణం గాడ ఏ మనుషుడికి, ఏ జాతులకి, ఏ రాజుకు చిక్కనవ్వకుండా ఎంత చిన్న పట్టణం మీద మమ్మల్ని ఓడిపోవడానికి ఏంటి ప్రభు నాకేం అర్థం కావట్లేదు, ఎందుకు ఓడిపోయావు అని అడిగాడు. వినాలి, దిక్కులు చూడొద్దు. హల్లెలూయా. యెహోషువ దేవుణ్ణి అడిగాడు, మేము ఎందుకు ఓడిపోయాం, ఈ వాటనికి కారణం ఏంటి? హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? వినాలి, దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను మీతో రాలేదు అందుకే ఓడిపోయారు అన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, అందరూ జాగ్రత్తగా వినండి, దిక్కులు చూడకండి. హల్లెలూయా. యెహోషువ అడిగింది ఏంటి? మేము ఎందుకు ఓడిపోయాం ప్రభువా? దేవుడు చెప్పిన సమాధానం ఏంటి? నేను మీతో రాలేదు. అయిపోయింది. ఎందుకు రాలా ప్రభువా? ఇది నీ నామానికి అవమానం కదా, నువ్వెందుకు రాలేదు? హల్లెలూయా. వెళ్ళేటప్పుడు ఏం చెప్పా? శపించిన దాన్ని ఏది కూడా, శపించినది ఏది ఉన్నా నేను రాను కదా, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులు ఉండాలి కదా. ఇన్ని యుద్ధాలకి యెరికో లాంటి మహాపట్టణాల మీద జయమిచ్చాను, అనేక జాతుల మీద, అనేక రాజుల మీద జయమిచ్చాను, ఈ హాయి పట్టణం మీద జయం ఎందుకు పొందలేకపోయారు తెలుసా? నేను తోడున్నప్పుడు యెరికో కోట గోడలు మీ ముందు సాగిలపడ్డాయి, యోర్దాను 2గా చీలిపోయింది, ఎర్ర సముద్రం మారిన నేలగా మారిపోయింది. నేను తోడుగా ఉన్నప్పుడు ఎలాంటి బండైనా, ఎలాంటి కొండైనా, రోగమైన సమస్య అయినా, ఏదైనా మీకు పాదపీఠంగా మారిపోతుంది యేసునామంలో. దేవుడు నీతో నడవకపోతే, ఆయన కృప నీ మీద లేకపోతే, ఆయన తోడు నీకు లేకపోతే ముళ్ళు గుచ్చుకుంటే చచ్చిపోతావు, తోడు ఎదురుగొప్ప తగిలితే చచ్చిపోతావు. దేవుని తోడు నీకుంటే బండొచ్చి నీ మీద పడిన ఆ బండ నీకు హాని చేయకుండా దేవుడు చేయడ్డు పెడతాడు. అర్థమైందా? దేవుడు నీతో రాలేదనుకో, బండ అవసరంలో మన బ్రతికి వెళ్తా ఉండగా ముళ్ళు గుచ్చుకుంటే చాలు మన ప్రాణం పోతుంది. అంత అలుపులో దేవుడు ఒక చక్కని పాట నేర్పించాడు. అంత పెద్ద పెద్ద పట్టణాల మీద, జాతుల మీద, రాజుల మీద జయం ఎందుకు ఇచ్చాను? నేను మీతో వచ్చాను కాబట్టి, నా సన్నిధి, నా మందసం మీ మధ్యలో ఉంది కాబట్టి మీరు జయమొందారు. హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు నేను రాలా, మీరే వెళ్ళారు. నా బలంతో మీరు యుద్ధం చేయాలా, మీ బలంతో యుద్ధం చేశారు కాబట్టి హాయి పట్టణస్థులు మిమ్మల్ని తరిమారు. 36 మంది చచ్చిపోయారు. ఎందుకు ప్రభా? ఏం జరిగింది ప్రభా? యెహోషువకి చాలా క్లియర్ గా చెప్పాడు. హల్లెలూయా. మీరు పాపం చేశారు,
శపించిన దాన్ని మీరు ముట్టారు. నేను ఏది తీసుకోవద్దన్నాను, ఏది చేయొద్దనని మీరు అదే చేశారు. ఎప్పుడు తెల్లారద్దాన్ని చూశాడు యెహోషువ. తెల్లారింది, తెల్లవారుజామున 12 గోత్రికుల్ని వరుస పెట్టాడు. హల్లెలూయా. ఏ గోత్రం పట్టుబడింది? యోధా. హల్లెలూయా. చెల్లి తల్లి చెప్పండి. ఏదో గోత్రం పట్టుబడింది. జరుహు కుమారుడైన ఆకాను. హల్లెలూయా. వచ్చాడు, పాస్టర్ గారు సారీ అండి, నేనే తప్పు చేశాను. హల్లెలూయా. నా కుమారుడ ఓటమికి కారణమయ్యో, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చో, 36 మంది చావు కారణమయ్యో నా కుమారుడు, నువ్వేం చేసావు? నువ్వు చేసిన దాన్ని దాచకుండా చెప్పు అంటే చెప్పాడు. నేను వెళ్తూ ఉండగా బంగారపు కమ్మని, వెండిని, షినారు వస్త్రాన్ని చూశాను, ఆశ కలిగింది, వాటిని తీసి దాచాను. ఇప్పుడు ఎక్కడ పెట్టావు? తీసి నా గుడారంలో గొయ్యి తీసి కప్పెట్టాను. మనుషులు పంపించి తన గుడారంలో తవ్వు చూస్తే ఉంది. ఏం చేయాలా? దేవుడి దగ్గర మరలా యెహోషువ విచారణ చేశాడు. ప్రభువా ఏం చేయమంటావు? హల్లెలూయా. వాటిని ఆకాను కుటుంబ సభ్యులను, ఆకానుకు సంబంధించిన ఏది ఉండకూడదు. ఆకానుకు సంబంధించిన కర్ర ముక్క, గడ్డి పరక కూడా మీ దగ్గర ఉండకూడదు. ఆకాను శపించబడ్డాడు, అతడు అపవిత్రుడుగా మారాడు. ఆకాను కుటుంబ సభ్యులు ఆకానుకు సంబంధించిన సమస్తాన్ని తీసుకెళ్లి ఆకోరు లోయలో కొట్టి చంపిన తర్వాత దేవుని సన్నిధి మరలా తన ప్రజలతో నడిచింది. ఈరోజు ఎందుకు నీ కార్యాలు జరుగుతులా? ఎందుకు అద్భుతాలు జరుగుతాలా? ఎందుకు ద్వారాలు తెరవబడతాలా? ఎందుకు అప్పుల్లో కానీ, రోగంలో కానీ, వ్యధలో కానీ, వ్యాధులు కానీ, సమస్యల్లో కానీ ఎందుకు సమాధానం రావట్లా? దేవుని మేలు ఎందుకు పొందలేకపోతున్నాం? దేవుని కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నాం అంటే ఏదో ఒక మూల దాచావు నువ్వు దాన్ని తెస్తే. ఈ రోజు మీకు చాలా ప్రశ్నలు ఉంటాయి. ఎంతో కాలం నుంచి ప్రభువుని నమ్మాను, ప్రార్థన చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, బాప్తిజం పొందాను, సావుకుడు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తున్నాను, ఏది చేయమంటే అది చేస్తున్నాను, ఎంత భక్తి చేస్తున్నానే, ఏంటి ఉపయోగం? ఏంటండి ఉపయోగం? తీయాల్సినది తీయకుండా ఎంత భక్తి చేస్తే ఏంటి ఉపయోగం? తీయాల్సిన పాపం తీయకుండా తెల్లవారుజాము 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందా? నీ పాపం తీయకుండా, పాపాన్ని ఒప్పుకోకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా వారానికి 2-3 రోజులు ఉపవాసం అంటే సరిపోతుందా? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. తీయాల్సింది పాపం కదా, తీయాల్సింది దేవుణ్ణి ఆయాసపరిచేది ఏది మనలో ఉండకూడదు కదా, దేవునికి వ్యతిరేకమైంది మనలో ఏది ఉండకూడదు కదా. తీయాల్సింది దాన్ని తీస్తే నీతో నడవడానికి ఆయన వస్తాడు, నీ పక్షంగా యుద్ధం చేయడానికి ఆయన వస్తాడు. నీ యుద్ధంలోనికి, నీ ప్రమాదంలోనికి, నీ కీడులోనికి, నీ అప్పుల్లోనికి, నీ వ్యాధుల్లోనికి యేసు ప్రభువుని పిలవండి. ఆయన రావాలి అంటే ఖాళీ చేయాలి, మీరు స్థలం ఇవ్వాలి ఆయనకి. హల్లెలూయా. అపవిత్రమైనదంతటిని కూడా తొలగించాలి. ఆకోరులో ఇలా దోసి ఒక్కొక్క రాయేస్తే ఆకాని మీద రాళ్ళు కుంపట, రాళ్ల సమాధి అయిపోయాడు ఆకాను. చేసింది ఆకానే. ఆకానుతో పాటు ఆకాను కుటుంబస్తులందరిని ఆకోరులో కొట్టి చంపారు. హల్లెలూయా. శపించబడింది ఏదుంది నీ ఇంట్లో? నీ ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లా? ఉపవాసం ఉంటున్నప్పుడు ఎందుకు నీ ప్రార్థన జవాబు రావట్లా? దైవజనుడి ద్వారా దేవుడు అనేక మార్లు మాట్లాడి అనేక ప్రవచనాలు ఇచ్చాడే, అనేక వాగ్దానాలు నీ జీవితంలో ఉన్నాయి, ఎందుకు ఒక మాట రుడి అవుతలేదు? నీకు ఇచ్చిన దర్శనాలు, నీకు ఇచ్చిన కళలు ఏమైపోయినాయి? ఎందుకని పారబడిపోయినాయి? అవి ఎందుకు నెరవేర్చబడతల్లా? తగిన సమయంలో దేవుడు వాటిని ఎందుకు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాడు? వాటి కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వల్ల నీ జీవితంలో ఎందుకు ఫలాలు ఉన్నట్లా? పాపం పేరుకుంది, అతిక్రమాలు పేరుకున్నాయి, అక్రమం పేరుకుంది, నేరారోపణ పేరుకుంది, స్వార్థం పేరుకుంది, ద్వేషం పేరుకుంది, అపవిత్రత పేరుకుంది, అసూయ పేరుకుంది. ఇవన్నిటిని తొలగించండి. యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తాడు. బతికారా? ఇవన్నీ తీసేయాలి. ఇవన్నీ తెస్తే యేసు ప్రభు మన బ్రతికలోకి వస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో దావీదు బెత్షెబాను చూసి, బెత్షెబా స్నానం చేస్తూ ఉండగా చూసి బెత్షెబాను తీసుకొచ్చి పడక గదిలో పాపం చేస్తాడు. కొంతకాలానికి బెత్షెబా గర్భం దాల్చుద్ది, కొడుకు పుడతాడు. హల్లెలూయా. ఏనండి, కొడుకు పుడతాడు, మురిసిపోతాడు దావీదు. దేవుడు ఊరుకుంటాడా? పాపాన్ని దేవుడు సహిస్తాడా? అస్సలు ఒప్పుకోవాలా, అస్సలు కాంప్రమైజ్ కావాలా. కొడుకు పుట్టాడని దావీదు పండగ చేసుకుంటున్నాడు, దావీదు ఆనందించి హర్షిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు పుట్టిన బెత్షెబా దావీదు కొడుకుని దేవుడు మొత్తాడు.
రోగిగా జబ్బొచ్చి రోగిగా మంచాన మీద పడ్డాడు. దావీదు ఏదో చేసింది పెద్ద గొప్ప పని అయినట్టుగా దేవుని ఎదుట దుష్కార్యం చేశాడు దావీదు. దేవుని ఆత్మను దుఃఖపరిచాడు దావీదు. దుష్కార్యం చేసి దుఃఖపరిచి పాపం చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తన మనసును తిప్పుకుంటాడా? పాపాన్ని ఒప్పుకోకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, పాపమును దేవుని ఎదుట పెట్టకుండా క్షమించు బ్రవ్వా అంటే అయిపోద్దా? దేవుడు మనల్ని క్షమించాలంటే క్షమిస్తాడు. ఎప్పుడు? దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. నేను ఈ పాపం చేశాను ప్రభా, తప్పైపోయింది, ఒప్పుకుంటే విడిచిపెట్ట. ఎన్నడూ మరలా నేను అది చేయను, దాని జోలికి నేను వెళ్ళాను నువ్వు చెబితేనే దేవుడు దాన్ని క్షమిస్తాడు. నువ్వు ఏం చేస్తావు తెలుసా? ప్రభా నేను సినిమా చూడను ప్రభా, తప్పైపోయింది ప్రభా అంటే మరలా వెళ్ళిపోయి రిమోట్ పట్టుకుంటాం, ఫోన్ పట్టుకుంటాం. హల్లెలూయా. చేయలేదలయ్యా, అలా ఉండకూడదు. దేవుడు మనం చేసిన అతిక్రమాన్ని క్షమించాలంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఇంకా ఎన్నడూ దాని జోలికి వెళ్ళను, దాన్ని నేను అసహించుకుంటున్నాను, నేను దాన్ని విసర్జిస్తున్నాను, దాని జోలికి వెళ్ళను ప్రభా, ఈ ఒక్కసారికి నేను క్షమించు ప్రభు అంటే దేవుడు క్షమిస్తాడు. నువ్వు అతిక్రమాన్ని ఒప్పుకోకుండా, దాన్ని విడిచిపెట్టకుండా నేను ఇది చేశాను ప్రభా క్షమించంటే దేవునికి తెలుసు నువ్వు మరలా వెళ్ళి అదే చేస్తావని. ఎన్నిసార్లు క్షమిస్తాడు? హల్లెలూయా. దావీదు ఏం చేయాలి? దాన్ని ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. అసలు దావీదు జీవితంలో బత్షెబా ఉండకూడదు. బత్షెబా ఎవరి భార్య? ఉరియా భార్య. ఉరియా భార్యకు బత్షెబా దావీదు భార్య ఎలా అవుతుంది? దేవుని ఎదుట అది దుష్కార్యం కాదా? ఏమండి చెప్పండి, దేవుని ఎదుట అది అక్రమం కాదా? పరాయివాడి భార్య నీ భార్య ఎలా అవుతుంది అయ్యా? దావీదికి బత్షెబాకి పుట్టిన బిడ్డను దేవుడు మొత్తితే జబ్బొచ్చింది, మంచం మీద పడి మూలుగుతున్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, పని అవుతలేదని ఉపవాసం అన్నాడు. ఉపవాసం కూడా. హల్లెలూయా. దావీదు ఏం చేశాడు చెప్పండి? ఉపవాసం అన్నాడు. ఉపవాసం అంటే దేవుడు ఊరుకుంటాడా? 7 రోజుల్లో ఆ బిడ్డ చచ్చిపోయాడు. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16, 17, 18 వచనాలు రాయమని. 7 రోజుల తర్వాత ఆ బిడ్డ ఏమైపోయాడు? చచ్చాడు. హల్లెలూయా. తర్వాత 51వ కీర్తన రాశాడు, ప్రభువా విశ్వపు అంటే తెల్లగా నన్ను కడుగు, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయొద్దు, నీ ఆత్మ నా నుండి తీసివేయొద్దు. పాపమును విడిచిపెడతానే దేవుడు నీ జీవితంలోకి వస్తాడు. అపవిత్రతను విడిచిపెడతానే, శపించబడింది దాన్ని నీలో నుంచి తొలగిస్తేనే దేవుడు నీతో నడుస్తాడు. నీ ప్రార్థనకి జవాబు రావాలా? శపించబడింది ఏది, ఆచార సంబంధమైనది ఏది, ప్రకృతి సంబంధమైనది ఏది నీలో ఉండకూడదు. అది ఉన్నంత కాలం దేవుడు నీ జీవితంలోకి రాలేడు. అయిపోయింది వాక్యం. హల్లెలూయా. అది ఉన్నంత వరకు దేవుడు నీ జీవితంలోకి రాలేడు. నువ్వు దాన్ని తీసేసుకుంటేనే దేవుడు నీతో వస్తాడు. నువ్వు దాన్ని తీసుకుంటేనే దేవుడు నీతో నడుస్తాడు. నీ ప్రార్థన దేవునికి తేటగా వినపడాలంటే పాపము నీలో ఉండకూడదు. హల్లెలూయా చెప్పండి. అతిక్రమం ఉండకూడదు. అందుకనే పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసు ప్రభు కాళ్ళ మీద పడినప్పుడు, జనులందరూ రాళ్ళెత్తినప్పుడు వారి పాపముల చుట్టా దేవుడు కింద రాస్తుండగా, మీలో ఎవడు పాపం చేయలేదు, ఎవడు నీతిమంతుడు వాడు మొదటిగా రాయి వేయండి, అందరూ రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు లేచి చూచి, అమ్మా ఎవరు నేను కొట్టలేదా? కొట్టలేదు ప్రభు. ఎవరు నేను శిక్షించలేదా? శిక్షించలేదు. నేను కొట్టను, నేను శిక్షించను. హల్లెలూయా. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఆ మాటకు స్థితి చెప్తాను, ఇంకా ఎప్పుడు ఎన్నడూ పాపము చేయొద్దు. నీ పాపాలన్నీ నేను క్షమించాను, ఇక నుండి పాపం చేయొద్దు. దేవుడు పాపం చేయమని కోఆపరేట్ చేయడు, పాపము చేయొద్దు అని చెప్తున్నాడు. ఆకలి దప్పికల కొరకు నువ్వు నీతిని కొనసాగిస్తే, నీతిమంతులు ఆకలి దప్పికలుగా ఉన్నా వారి ధన్యులను వాక్యంలో రాయబడి. ఇంకా వాక్యాన్ని లోతుగా తీసుకెళ్తే, సింహ పిల్లలైనా లేమితో ఉంటారేమో, ఆకలితో ఉంటారు, కానీ నీతిమంతులు దేవుని నామం నిమిత్తం హింసించబడే వాళ్ళు, దూషించబడే వాళ్ళు ఆకలిగా ఉండరు. వారిని దేవుడు పోషిస్తాడు. మొదటి చెట్టుగాడు కూర్చున్న ఏలియా, హల్లెలూయా, కాకులమ్మలతో దేవుడు పోషించాడండి. హల్లెలూయా. కరువుతో ఉన్న రాజ్యాలను దేవుడు మరలా వారి ప్రార్థన విని దేవుడు వర్షాన్ని కుమ్మరం చేసి పచ్చగా మార్చడానికి. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లా? నీ సమస్యలకి సొల్యూషన్ ఎందుకు లేదు? నెమ్మది ఎందుకు లేదు? సమాధానం ఎందుకు లేదు? చర్చికి వస్తున్నావు, వెళ్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, క్రమంలో ఉంటున్నావు, వంట బాగా చేస్తావు, చర్చి బాగా తుడుస్తావు, అన్నీ బాగా చేస్తావు. ఏ పరిచర్య ఉందన్న మట్టి పనన్న, ఆ పనన్న, ఈ పనన్న, అస్సలు ఒళ్ళు దాచుకోకుండా గుడ్డు చాకిరి చేస్తావు పరిచర్యలో. ఆ ఫలము
నువ్వు నిజంగా ఫలించాలి, ఆ ఫలం నిజంగా నువ్వు చూడాలి అంటే ముందుగా నీ జీవితాన్ని యేసు ప్రభుకి ఇవ్వాలి. నీ జీవితంలో ఉన్న పాపము తీసేయాలి, చేదు తీసేయాలి, చేదైన వేరు తీసేయాలి. హల్లెలూయా. చూడండి ఒకసారి యోహాను సువార్త 11:39 లాజరు, హల్లెలూయా, వినాలి, రెఫరెన్స్ రాసుకోండి. యోహాను సువార్త 11:39 లాజరు చచ్చిపోయాడు. హల్లెలూయా, వినాలి, లాజరు చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. ఎన్ని రోజులైంది? హల్లెలూయా. అక్కడ ఆ మాట చదవండి అక్క, 39 యోహాను సువార్త 11:39 యేసు రాయిని తీసివేయడం చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా చనిపోయి హల్లెలూయా. ఒకసారి వినాలి, యేసు ప్రభు ఏం చెప్పాడంటే సమాధి కాడికి వచ్చారు. యాక్చువల్ దానికి ముందు జరిగింది, లాజరు చనిపోయి 4 రోజులైంది. 4 రోజుల తర్వాత యేసు ప్రభు వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మార్తా మరియమ్మని చూసి లాజరు యొక్క జ్ఞాపకాలు చూసి యేసు ప్రభు కూడా అక్కడ కన్నీరు కార్చినట్లుగా రాయబడింది. ఎట్టకేలకు లాజర్ని ఎక్కడ బరీ చేశారు, తన సమాధి ఎక్కడుందని అడిగితే అప్పుడు అన్నారు, ప్రభా ఇంకేం తెలియదు ప్రభా, అయిపోయింది కదా అంటే అప్పుడు 11:25 పునరుత్థానంలో జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు, చనిపోయిన అతడు మరలా తిరిగి బ్రతుకుతాడు, విశ్వాసం ఉంచండి మార్తా మరియా అని చెప్పారు. హల్లెలూయా. ఒకసారి చెప్పేశారు కదా, అయిపోయింది కదా. మరలా యేసు ప్రభు లాజరు సమాధి చూపించమనంటే అక్కలిద్దరు ఇదిగో ప్రభు ఇదే సమాధి అని చూపించారు. ఆ సమాధి మీద పెద్ద బండరాయి బోర్లించి ఉంది. హల్లెలూయా. శిష్యులకు ఏం చెప్పాడంటే మీరు వెళ్ళి ఆ బండరాయి తీసేయండి అన్నారు. వెంటనే వీళ్ళేం చూడాలి? దేవుడు చేసే కార్యం చూడాలి. తన సహోదరులో ఒక ఆవిడైన మార్త ఏమంటుందో తెలుసా? ప్రభువా నా తమ్ముడు చనిపోయి 4 రోజులు అయిపోయింది, శవం పాడైపోయి కుళ్ళిపోయి ఉంటది, వాసన కంపు కొడుతుంది, ఇంకెందుకు రాయా అన్నాను. హల్లెలూయా. అవిశ్వాసం అయిపోయింది కదా, ఇంకెందుకు. ఇంక దేవుడు ఏం చేస్తాడు? ఎలా ఉంటే మన జీవితాలు ఎలా ఉండకూడదు. ఇక్కడ ఇంకో పాట నేర్పుతాను. యేసు ప్రభు ఎందుకు రాయి తీయమన్నాడు? యేసు ప్రభు రాయి తీయకపోతే అద్భుతం జరగదా? జరగదు. రాయి ఏం చేస్తుందో తెలుసా? యేసు ప్రభు మాటలో ఉన్న జీవం లాజరు బయటికి రా అని అనాలంటే, ఆ మాట లాజరు చెవులోనికి వెళ్ళాలంటే, ఆ మాట తన శరీరంలోనికి వెళ్ళాలంటే రాయి ఉండకూడదు. రాయి ఉన్నంత వరకు దేవుని మాట లాజరు జీవితంలోనికి వెళ్ళనవదు. యేసుక్రీస్తు ప్రభు మాటలు ఏముంది? జీవం ఉంది. దేవుడు మాట పలికితే, యేసు ప్రభు మాట సెలవిస్తే అది జరుగుతుంది. యేసు ప్రభువుకి ఎందుకు అక్కడ రాయి తీయమన్నాడంటే, రాయి అడ్డుగా ఉంది కదా, లాజరు బయటికి రాన్నాను అనుకో, హల్లెలూయా, దేవుని మాట లాజరుకి వినపడకపోతే జీవం వెళ్దాం. లాజరు బ్రతకుడు, ఇంకా శవంగానే ఉంటాడు అక్కడ. ఆ బండ ఏమవుతుంది? ఆ రాయి ఏమవుతుంది? యేసు ప్రభువు చెప్పే మాట, యేసు ప్రభు ఇచ్చే నిత్య జీవం, యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదం బండ అడ్డుగా ఉంది. బండ అడ్డుపడింది. ఆ బండని తీస్తేనే జీవం లోపలికి వెళ్తుంది. ఆ బండ తీస్తేనే దేవుని మాట రూఢి చేయబడుతుంది. హల్లెలూయా. బండ ఉంటే మాట ఎలా వినపడుతుంది? చిన్న వెలుతురు, ఇంత గాలి రాకుండా బండ పెడతారు సమాధి లోపలికి. ఇంత వెలుతురు కానీ ఇంత గాలి కానీ వెళ్ళదు. పెద్ద పెద్ద బండలవి. హల్లెలూయా. అర్థమవుతుందా? రాయి ఉంటే అవదు. రాయి ఉంటే యేసు ప్రభు మాట లాజరుకి వినపడదు. లాజరు బతకాలంటే దేవుని మాట లాజరుకి వినపడాలి. లాజరు చెవులోనికి యేసు ప్రభు స్వరం వెళ్ళాలి. రాయ బోర్లించిన తర్వాత, ఆ బండరాయి తీసిన తర్వాత యేసు ప్రభు చెప్పిన మాట, లాజరు బయటికి రా. ఎన్నో మార్లు దేవుడు నీతో ఎలా మాట్లాడాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, రొమ్ము కొట్టుకుంటున్నప్పుడు, గుండె కొట్టుకుంటున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు దేవుడు నీ చేతిలో ఉన్న వాక్యముతో, కళతో, దర్శనముతో, ఇలాంటి చర్చిలో, ఇలాంటి సమాజము పరిస్థితుల్లో సేవకుడు ద్వారా ఎన్నో మాటలు దేవుడు మాట్లాడాడు. ఒక్క మాట నీ జీవితంలోనికి ఎందుకు వెళ్తలేదో తెలుసా? బండ పెట్టేసుకున్నావు నీ హృదయంలో. బండ మారిపోయింది నీ హృదయం. బండ మారిపోయిన హృదయాన్ని మృదువుగా మారిస్తే, ఆ బండని తొలగించుకుంటే, ఆ చేదైన వేరు తొలగించుకుంటే, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే మనుషులను నువ్వు తెస్తే, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే ఆభరణాలను నువ్వు తెస్తే, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే సుఖానుభవాన్ని తెస్తే, అప్పుడు దేవుని మాట, అప్పుడు దేవుని వాగ్దానాలు, అప్పుడు దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. రాయి ఉంటే పనవదు. రాయి ఉంటే లాజరు బ్రతకడు. ఎందుకని తెలుసా? ఆ రాయి యువతల పక్క నుంచి
యేసు ప్రభు స్వరాన్ని అవతలకు వెళ్ళనకుండా అడ్డుపడుతుంది. దేవుడు నిన్ను దీవించడానికి, దేవుడు నేను ఆశీర్వదించడానికి, దేవుడు నేను సమాధానంతో నింపడానికి, దేవుడు నీకు సహాయం చేయడానికి ఆల్రెడీ ఎప్పుడో చేయి చాపాడు. ఇప్పుడేంటి? ఆయన మహిమను చూడకుండా, ఆయన కార్యాలు చూడకుండా నీ అతిక్రమాలు, నీ పాపాలు, నీ అవిధేయత, నీ మనోనేత్రాలకు గుడ్డిదనం కలగజేసినాయి. నీ భర్త మారి చాలా రోజులు అయ్యారు. నీ భర్త చర్చకు వచ్చి ఒక పరిచారకుడిగా ఉండేవాడు నీ అవిధేయత వల్లే. నీ బిడ్డలు ప్రయోజకులయ్యి చాలా కాలమే. నీ బిడ్డలు దేవుని చేతిలో బలమైన వెపన్స్గా, బాణంలా ఉపయోగపడేవారు. నీ బిడ్డల కోసం నువ్వు ఎక్కడ చేస్తున్నావు ప్రార్థన? ఈ రోజున తల్లిదండ్రులు వేకువనే లేచి దేవుని సన్నిధిలో బిడ్డల కోసం ఎక్కడ కనిపెడుతున్నారు? మారని భర్తల గురించి చర్చకు వచ్చిన కానీ పిల్లలతో ఆడుకోవటం, దిక్కులు చూడడం, పొళ్ళు ఈ గోర్లు పళ్ళల్లో పెట్టి కొరుక్కోవడం, చెప్పున పని చేసాడు వెళ్ళిపోవడం. ఎక్కడ వెతుకుతున్నారు దేవుణ్ణి? దేవుణ్ణి వెతికేవారు ఎలా ఉంటారు తెలుసా? 9 గంటల కంటే 10 నిమిషాలు ముందొచ్చి గుండె కొట్టుకు నడుస్తారు. ప్రభు, ఈరోజు ఆరాధన, నీ మహిమ నా మీదకి రావాలి, నీ వాక్యం సూటిగా నా హృదయంలోనికి రావాలి. సిద్ధపాటు, ప్రిపేర్డ్గా ఉంటారు. శనివారం రాత్రంతా ఉపవాసం ఉండి ఆదివారమున దేవుడు నా జీవితంలో మేలులు చేయాలి అని శనివారం అంతా రాత్రంతా ప్రార్థనలో ఉంటారు. వేకునే పెందల కాడనే వచ్చేస్తారు. వాళ్ళని వర్షం ఆపలేదు, మొలకలు ఆపలేవు, సునామీ ఆపలేదు, ఏమి ఆపలేదు. దేవుని సన్నిధిలో ముందుంటారు. వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు, ప్రార్థనాపూర్వకంగా ఉంటారు. 5 గంటలకి 4 గంటలకు లేస్తారు, పిల్లల్ని రెడీ చేసుకుంటారు, భర్తకి వయం వండాలి, ఏం పెట్టాలి అన్ని పెట్టేసుకుంటారు, ఇంటిని చక్క పెట్టేసుకుంటారు. ముచ్చటగా వచ్చి దేవుని సన్నిధిలో దేవుని కన్నులకు కనబడతారు. ఇక్కడ ఒక్కరు లేరు. ఎలాంటారు? ఒక్కరు లేరు. ఎక్కడ నీ సిద్ధపాటు? దీపముండగా నీ ఇంటిని చక్క పెట్టాలి కదా. దేవుడు మనకిచ్చిన ప్రతి రోజుని, ప్రతి ఆయుష్ని, ప్రతి సమయాన్ని దేవుడు లెక్క అడుగువాడి ఉన్నాడు. నీ బిడ్డల జీవితంలో రోగాలు ఎందుకు ఏలుబడి చేస్తున్నాయి? నీ భర్త రాను రాను పెంకువాడిగా, మొండువాడిగా ఎందుకు తయారవుతున్నాడంటే నీ అవిధేయత, నీ కోపము, నీ బలహీనత. హల్లెలూయా. క్రీస్తుని ధరించుకుని లేరు. యేసు ప్రభు నీ జీవితంలోనికి రావాలి, మేలు చేయాలి, అద్భుతం చేయాలి. ఏం చేయాలి? లూకా సువార్త, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి, ఒక్కసారి మనుషుల ఆలోచనలు, మనుషుల హృదయములో నుండి, లోపటి నుండి వచ్చే వాటి గురించి యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ పౌలు గారు చెప్పింది ఇంకోళ్ళు చెప్పింది కాదు. యేసు ప్రభు నేరుగా సువార్తలో చెప్తున్నాడు కదా. లోపటి నుండి మనిషి హృదయంలో నుండి ఏమొస్తున్నాయంట? దురాలోచన. తీసేయండి దురాలోచన. 2 జారత్వము, 3 దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావము, అవివేకము. హల్లెలూయా. ఇన్నొత్తనే అంట. ఏదో ఒకటి ఉంటుంది మొన్న. కామ వికారం, కృత్రిమలు అంటే ఏం తెలుసు? వావి వరుసలు లేకుండా అక్రమాలు చేయటం, భర్తను మోసం చేసే భార్య, భార్యను మోసం చేసే భర్త. ప్రకృతి వైపరీత్యం ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి కృత్రిమ కార్యాలు జరుగుతానే. నోవాహు టైంలో ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు వచ్చినాయి? వ్యాక్సిన్లు, మందులు, మెడిసిన్ లేని రకరకాల వింత జబ్బులు ఎందుకు వస్తున్నాయి? యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? మొలకలు ఎందుకు వస్తున్నాయి? మనిషి ఐడెంటిఫై చేయలేని, సైంటిస్టులు ఐడెంటిఫై చేయలేని, మెడిసిన్ కనిపెట్టలేని కొత్త కొత్త రోగాలు ఎందుకు వస్తున్నాయి? హల్లెలూయా. దేవునిని దుఃఖపరిచినప్పుడు, దేవుని ఆత్మను ఆర్పుతున్నప్పుడు ఇలాంటి అని జరుగుతుంది. మనిషి లోపట నుండి, మనిషి హృదయంలో వచ్చే దురాలోచన ఉందా? తీసేయాలి కదా. ఇది మనలో ఉండొచ్చా దురాలోచన? తర్వాత దురాలోచన ఉండకూడదు. జారత్వము, వివాహానికి ముందు చేసేది. హల్లెలూయా. జారత్వపు ఆలోచన. జారులు దేవుని సాంగత్యంలో ఉండలేరు. హల్లెలూయా. తర్వాత దొంగతనములు, ఎదురుగా ఉన్నది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చేతులు తెలియజెప్పండి. హల్లెలూయా. మొన్న ఏదో వస్తూ ఉండగా, కైకిలు నుంచి వస్తూ ఉండగా గోపురంలో మేరమ్మ నాసుపూలు ఏదో కనపడింది ఎవరిదో బిల్డింగ్. హల్లెలూయా. 4-5 రకాల వంకే కలరు, ఇంకే కలర్లో ఉన్నాయి నాసులు.
అవి బాగున్నాయండి తీసుకెళ్దామా అని చెప్పాను. అది ఇల్లోళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు పర్మిషన్ లేకుండా తీసుకుంటే ఆ ఒక్క చిన్న నాసి పువ్వుతో నరకానికి వెళ్తాను అన్న. హల్లెలూయా. లాగేది ఆగింది నరకం అనేసరికి. ఆ ఇంట్లో వాళ్ళు అడుగుదాం అంటే తలుపేసి ఉంది, ఎందుకులే అని చెప్పొచ్చి బండి ఎక్కేసింది. హల్లెలూయా. చిన్న నాసి పువ్వు చాలు నేను నరకానికి తీసుకెళ్తానికి. హల్లెలూయా. అందుకని ఎవరు పర్మిషన్ లేకుండా చిన్న పెన్సిల్, చిన్న బలపం అంటాం కదా చిన్న పిల్లలకి. హల్లెలూయా. దేవుని పర్మిషన్ లేకుండా ఏ చిన్నది దొంగతనం చేసినా, నీ ఇంటికి వచ్చి కనీసం ఒక ఆకుని లాగాలన్నా, ఒక చీపురు పొలం తీసుకురాలన్నా నీ పర్మిషన్ ఉండాల్సిందే. నీకు తెలియకుండా నీ కళ్ళలో కారం కొట్టి నేను ఏది తీసుకొచ్చినా అది దొంగతనం అవుతుంది. దొంగతనం అంటే పెద్ద పెద్ద దొంగతనాల గురించి నేను చెప్తున్నా. ఏంటి ఇది కూడా దొంగతనమేనా? ఎస్. ఆ ఇంటి యజమానుడికి తెలియకుండా నీది కాని దాన్ని చిన్న ఆకు పువ్వుని తెంపిన అది దొంగతనం. ఇంకేం కావాలి మీకు? మనుషుల హృదయాల నుండి వచ్చేవంటివి ఏంటిది? దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య. హల్లెలూయా. కత్తి అవసరం లేదు, ఓస అవసరం లేదు, రాయి అవసరం లేదు. ఒక మాట చేత మనసుని చంపేస్తారు చాలా మంది. ఆయుధంతో గాయపరిచేది శరీరాన్ని, మాటతో గాయపరిచేది మనసుని. దెబ్బైనా ఒక రోజుకి ఒక పూటకి అర్ధగంటగా మాంతదేమో కానీ మాట చేత గాయపరిచిన మనసు ఎన్ని యుగాలైనా ఎన్ని సంవత్సరాలైనా అది మారదు. మనిషిని చూడగానే మాట్లాడిన, నోరు జారి మాట్లాడిన ఆ మాట తనకు గుర్తు వస్తూ ఉండదు, అది గాయం చేసేస్తుంది. హల్లెలూయా. అందుకే గాయపడిన వారిని దేవుడు వారి గాయాలు కడతాడు అనమాట. గుండె చెదరిన వారిని దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. తర్వాత వ్యభిచారము మీకు తెలిసిందే. ఇంకా లోభం అంటే ఏంటి? లోబిగా ఉండటం. హల్లెలూయా. పిసనార్ధనంగా ఉండటం, దేవుని బాగానే తినటం, బేదలకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా. హల్లెలూయా. చిల్ని గవ్వకోడ పిల్లికి బెచ్చవేరు అంటారు కదా, అలాంటి లోబులు. హల్లెలూయా. నేదురంగా కనబడి భిక్షగాళ్ళకి, నేదురంగా కనబడినప్పుడు వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వకపోవటం లోపత్వం అవుతుంది. నీ దగ్గర 2 ముద్దలు ఉన్నప్పుడు ఒక ముద్ద లేని వారికి ఇమ్మని వాక్యం చెప్పుంది. హల్లెలూయా. లోబిగా పిసనారితనంగా ఉంటే పరలోక రాజ్యంలో నీకు చిన్న గవ్వ కూడా ఉండదు. లోబులుగా ఉండకూడదు. పరలోకమందున తండ్రి మీకు ధారాళంగా ఇచ్చలాగిన మీ ఎదురుగా కనపడుతున్న బేదలకు, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వండి, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి. అప్పు చేసే మనల మీ దగ్గర ఉన్న దానిలోనే, మీ దగ్గర 2 ముద్దలు ఉంటే ఒక ముద్ద పెట్టండి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. 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 లోబులుగా ఉండకండి. దేవుని బాగానే తినేటాలు, దేవుని సన్నిధిని ఎగ్గొట్టాలి, దేవుని సమయాన్ని ఎగ్గొట్టాలి. 2 రకాల లోబతనాలు ఉంటాయి. సహాయం చేసే విషయాల్లో లోబులుగా ఉంటాం, ప్రార్థన చేసే విషయంలో లోబులే. దేవుని సమయాన్ని దొంగిలిస్తారు. దేవుని సమయం ఏం చేస్తావు? బైబిల్ చదవాల్సిన సమయంలో ఫోన్ తీస్తావు, బైబిల్ పేజీలు తిప్పాల్సిన సమయంలో రీల్స్ చూస్తావు. హల్లెలూయా. సమయ విషయంలో నువ్వు లోబివే. ఎలా చేస్తాడు దేవుని కార్యాలు? తర్వాత కృత్రిమలు, వాక్యానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు. వాక్యము చేయొద్దన్నది చేస్తే కృత్రిమం అవుతుంది, అది అక్రమం అవుతుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతము మరణం. దేవుడు చెయ్యొద్దన్న దాన్ని చేయటమే పాపం, అదవుతుందా? పాపం అంటే పెద్ద ఏం చేయాలి? తినొద్దు అంతే, తినకూడదు. తిన్నావా ఏమవుతుంది చెప్పండి? దేవుడు తినొద్దు అన్నాడు, చెట్టుకాయ కదా, అక్కడిదక్కడ కాదు కదా. దీంట్లో ఏమవుద్ది? చెట్టుకాయ తింటే ఏమవుద్ది అంటే తినేస్తాట. దేవుడు వద్దన్నప్పుడు వద్దు. రాజు విందు వచ్చింది ఎవరి దగ్గరికి? దానియేలు తన సహచరులందరి దగ్గరికి రాజు విందు వచ్చింది. హల్లెలూయా. రాజభోజనం, పెద్ద తొడలు వేసుకొచ్చారు. హల్లెలూయా. దానియేలుకి అనుచరులందరూ కూడా తినాలని ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా తినాలని ఉంటది, నోరు ఊరుతుంది. హల్లెలూయా. కానీ అది అపవిత్రమైనది, విగ్రహారాధన కాడ, బలిలి కాడ పెట్టినది వద్దు. హల్లెలూయా. గొంతుకి పెట్టుకోవాలి కత్తి. గొంతుగాడి కత్తి ఉంటే చాలా బెస్ట్ తినే విషయాల్లో, రెండోదిగా మాట్లాడే విషయాలు కూడా. జీవ మరణము 4 విషయాలు ఉన్నాయి కదా. హల్లెలూయా. అందుకే వినుటకు వేగిరపడు, మాట్లాడుటకు నిదానించమని వాక్యం చెప్తాను. ప్రైజ్ లార్డ్. తర్వాత చెడుతనము, కామ వికారములు,
మత్సరములు, దేవదూషణ. దేవదూషణ గురించి చెప్తాను. దేవదూషణ అంటే నువ్వు దేవుని అనవసరంలా, దైవ సేవకునన్నా, నీ పక్కన వారినన్నా, నీ పక్కన విశ్వాసనన్నా నువ్వు దేవదూషణ చేసినట్టే. వాళ్ళందరూ దేవుని పోలికలు ఉన్నారు, అందరూ దేవుని బిడ్డలే. తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే నోరు మూసేసుకోవాలి. హల్లెలూయా. దేవదూషణ ఎన్సే పాస్టర్ గారి గురించి, చర్చిలో విశ్వాసులు, ఆ సిస్టర్ గురించి, ఈ సిస్టర్ గురించి, ఆ బ్రదర్ గురించి, ఈ బ్రదర్ గురించి, మూడో వ్యక్తి గురించి నీకు అనవసరం. నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నీ దానిలో ఉన్న దోలాన్ని నువ్వు తీసుకో, నీ కంటిలో ఉన్న దోలాన్ని నువ్వు పెంచుకో, నిన్ను నువ్వు కడుక్కో, నిన్ను సరి చేసుకో, నిన్ను నువ్వు దేవుళ్ళు నాటుకో, నీ అంతా నువ్వు ఫలించడానికి ప్రయత్నం చేయి. ఇవన్నీ చేయకుండా పక్కన వాళ్ళు దేవదూషణ. దేవుని గురించి మాట్లాడినా, నీ తోటి సహోదరుల గురించి మాట్లాడినది దేవదూషణ అవుతుంది. అందుకే నువ్వు బలిపీఠం కంటే నిలబడి బలిచ్చేటప్పుడు, కానికిచ్చేటప్పుడు ముందుగా వెళ్ళి హల్లెలూయా నీ సహోదరునితో సమాధాన పడొచ్చి ఆ బలివు ఆ కానికవు అని వాక్యం చెప్తుంది. అదవుతుందా? తర్వాత అహంభావం, ప్రతిదానికి అహంకారం. మేమే గొప్ప వాళ్ళం, మాలాగా ఇంకెవరూ లేరు, మేమే గొప్ప. దేనికి గొప్ప? వంట పరిచయం, నేను చెప్పింది వినాలి, ఏం నువ్వు చెప్పేది వినేది? నేనేదో అనమంటే అదే ఉండాలి, నేనేం చెప్తే అదే చేయాలి. నీ పక్కన వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వవు? ఏదైనా పని చెప్పానా, ఏదైనా పరిచర్య చెప్పానా? హల్లెలూయా. టాపులు లేచిపోతే అందరూ వైట్ వాష్ అయిపోతారు అంతే. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి దేవుడు విలువిస్తున్నాడు. అంతా నాకే తెలుసు అనుకోవద్దు. నేను మంచోడిని, ఓకే, నాకంటే మంచోళ్ళు ఎవరు లేరంటే చాలా తప్పు. నేను మంచోడినే, ఓకే, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. నేను ఒక్కనే మంచోడిని, నీ తలను తన్నేవాడు ఉంటాడు. ఎప్పుడు అలా అనుకోవద్దు. నీకు తెలుసు, ఓకే, నాకంటే ఎవరికి ఏమి తెలియదంటే వెర్రి బాగులోడు అయిపోతావు, వెర్రి వెంగళప్పు అయిపోతావు నువ్వు. హల్లెలూయా. నీకు తెలుసా, ఓకే, లిమిట్లో ఉండు. నాకు మాత్రమే తెలుసు, నాకు తెలిసినంత ఎవరికి తెలియదంటే చాలా తప్పది. హల్లెలూయా. ఏందక్క ఆ మాట ఏంటిది? నేను వివరించేది అహంభావం. అది చాలా డేంజర్. అది పక్కనవరను కూడా కలుపుకుని వెళ్ళాలి మనం. వంట పరిచర్య అయినా, తుడిచే పరిచర్య అయినా, ఇంకా వేరే అయినా, నీ కుటుంబంలోదైనా, నీ అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైన, సహోదరులైనా, అంతా నాకు తెలుసు, నేను చెప్పినట్లే జరగాలి, నేను చెప్పేది వేదం అంటే నువ్వు చాలా డేంజర్ జోన్లో ఉన్నావు. సాతాను నోరులో ఉన్నావు నువ్వు అని అర్థం, సాతాను కోరల్లో ఉన్నావు అని అర్థం. హల్లెలూయా. అహంకారాన్ని విడిచిపెట్టండి. నాశనమునకు ముందు 2-3 అడుగుల్లోనే గర్వము, అహంకారం నడుస్తుంది. ముగ్గురుగా జట్లేసానమ్మా, ఏం కూర ఉండదు, చక్కగా ఆలోచించుకోండి. ముగ్గురు ఒక మాట, నువ్వు రాలా నేను రాలా, నువ్వు రాలా నేను రాలా, ఇలాంటివి వద్దు. ఒక్కొక్క వారం ఒక్కొక్కసారి ఏదైనా ఒక పనులు బట్టో, వాతావరణం బాగోలేక, ఒంటలో బాగోలేక చక్కగా మీరు ముగ్గురు సమాధానకరంగా, ప్రేమపూర్వకంగా, నవ్వుతూ, ఆనందంతో మీరు పరిచర్య చేయాలి. కొనుక్కుంటూ, సనుక్కుంటూ, మొఖాలు మార్చుకుంటూ, మీ మొఖాలు చూస్తే నాకే ఇబ్బందిగా ఉంటుంది ఒక్కోసారి. హల్లెలూయా. అలా ఉండకండి. అహంకారం వద్దండి. మనకి ఏమీ తెలియదండి, మనకి జీరో, ఏమీ తెలియదు. చచ్చే వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. మీకు ఒక విషయం తెలుసా? చిన్న పిల్లోడితో దేవుడు ఒక్కోసారి మనకు బుద్ధి చెప్తాడు. బిలామికి గాడితో చెప్పినట్లుగా మన కళ్ళు నెత్తి మీదకి వస్తే అహంకారంతో ఉంటే చిన్న పిల్లలతో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి అహంకారం వద్దు. ఎక్కువగా వివరించను, లాంగ్ అయిపోతుంది, ఎక్కువగా త్వరగా వెళ్దాం. తర్వాత అవివేకము. హల్లెలూయా. అవివేకం అంటే ఏంటి? మూర్ఖత్వం. ఎవరిని ఏదైనా చెప్తే వినో, నాదే. అవివేకంలో వెళ్ళిపోతాం మనం. అది చేయకూడదు రా బాబా, అది డేంజర్ అంటే నీకు తెలియజండి. హల్లెలూయా. అవివేకంతో ఉండకూడదు. వివేకము కలిగి, జ్ఞానం కలిగి, యుక్తముగా మనం దేవుని కొరకు బ్రతకాలి. హల్లెలూయా. నెక్స్ట్ అయిపోయినాయా? హల్లెలూయా. చేయలేదు తెలియజెప్పండి. ఇంకొంటే బాగుండి అనుకున్నాను. దేవుడు చాలా చెప్పించాడు. హల్లెలూయా. అంటే షార్ట్ గా నేను వివరించుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇవేం ఉండకూడదు. వీటన్నిటిని దేవుడు ఏం చెప్పాడు తెలుసా? 1 కొరింథీ పత్రికలో పులిపిండి మీలో ఉండకూడదు. మంచి ముద్దలో పులిపిండి కలిస్తే పిండి అంతా పులిపైపోద్ది. ఆ పులిపిండిని కలవనవద్దు. చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. మీరు పులిపిండి లేనివారు గనక కొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయాలంట. హల్లెలూయా. ఆ కింద వచనాలు మీరు అన్ని ఇంకా బాగా చదువుకుంటే, హల్లెలూయా, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఏం ధరించుకోవాలా? నవీన స్వభావము, కొత్త స్వభావం. ఆ మాటలు కంటిన్యూ చేయండి.
8వ వచనం నుంచి చదవండి. ఇంతేకాక ఆ, 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 అది అండర్లైన్ చేయండి, దానికోసం చదివించాను. హల్లెలూయా. పాతదైన పులిపిండి ఉండకూడదు, దుర్మార్గత దుస్తత్వము ఉండకూడదు. తర్వాత ఆ నిష్కపట్యమును సత్యములను అమ్మా పులి అని పిండితోనా? పులి అని పిండితానుగా మంచి పిండితో పస్కాను ఆచరించాలి, పండగను ఆచరించాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చెవులు తెలియపండి. అది పరిస్థితి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 15 నుంచి మనం చదివితే కనుక హల్లెలూయా, అక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు. మొదటి వచనం నుంచి ఆ అధ్యాయం అంతా మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా మోషే పిలుస్తాడు. మోషే పిలిచి, ఇదిగో ఐగుప్తు మీదకి రేపు రాత్రి సంహారదూత వచ్చేస్తుంది, చాలా డేంజర్లో ఉన్నాం, ఇప్పుడు మనం ఓ పని చేయాలి. అందరు కూడా ఎలర్ట్గా వింటున్నారు. ఏం చేయమంటావు? హల్లెలూయా చెప్తున్నాడు. ప్రతి ఇంటిలో ఏడాది దాటిన, సంవత్సరం లోపు అయితే లేత పిల్ల అయితే పనిచేయడు, ఏడాది దాటిన, ఏడాది వయసు కలిగిన మేక పిల్లైనను గొర్రె పిల్లైనను రెండింటిలో ఏది తీసుకున్నా పర్లా. హల్లెలూయా. ఏడాది దాటిన మేక పిల్లైనను గొర్రె పిల్లైన తీసుకోండి, వినాలి. హల్లెలూయా. తీసుకుని దాని కాళ్ళను తలకైన బాగా కాల్చండి. హల్లెలూయా. వాటిని మీరు తినాలి, మీ కుటుంబ సభ్యులే తినాలి, బయట ఎవరు తినకూడదు. హల్లెలూయా. రెండోది, దాని మాంసం అంతటిని ఉడికినట్లుగా కాల్చాలి, కాల్చి దాన్ని మీరు తినాలి. తినేటప్పుడు ఒక నియమాన్ని పెట్టాడు అక్కడ. అధ్యాయం అంతా ఇంటికెళ్ళి చదువుకోండి. హల్లెలూయా. నాకు సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్తాను. హల్లెలూయా. అక్కడ ఏమంటాడంటే, తినేటప్పుడు మీరు చేయాల్సిన కొన్ని పనులు: నడుము కట్టుకుని, హల్లెలూయా, చెప్పులు వేసుకుని ఆతృతగా స్పీడ్గా ఆ మాంసాన్ని మీరే తినాలి, ఇంకెవరికి పెట్టకూడదు. సూర్యోదయం కల్లా ఆ మాంసాన్ని మీరు అవచేయాలి. ఇన్ కేస్ సూర్యోదయానికల్లా ఆ మాంసం అవ్వలేదనుకో, దాన్ని మీరు అగ్ని చేత కాల్చాలి. ఇది తరతరములకు కట్టడం అన్నాడు అక్కడ. హల్లెలూయా. తర్వాత ఆ మేకని, ఆ గొర్రెని వధించినప్పుడు కారే రక్తము ఒక గిన్నెలోనికి పెట్టి దాంట్లో ఈ సోపు మొక్కను వాడాలి. ఈ సోపు మొక్కతో మీ ద్వార గుమ్మముల పైన వాటిని చల్లాలి, రాయాలి. హల్లెలూయా. ఆ సంహారదూత మీ ద్వార గుమ్మముల మీద ఈ సోపు మొక్కలతో చల్లిన ఆ నెత్తురును చూసి, ఆ రక్తమును చూసి ఆ సంహారదూత మీ ఇంటిని దాటిపోవును అన్నాడు. హల్లెలూయా. తినేటప్పుడు అన్ని ఆంక్షలు పెట్టాడు. తర్వాత ఆ మాంసంతో పాటు పొంగని రొట్టె, పులియని పిండితో పొంగని రొట్టె పొంగకూడదు. చాలా మంది బలారాధనకి బయట ఆ రొట్టెలు తీసుకొచ్చేస్తారు, దాంట్లో అడ్డమైనవి కలిసిపోతాయి. హల్లెలూయా. ఎగ్ కలిసిపోద్ది, ఆ బ్రెడ్లు అన్ని తీసుకొచ్చేస్తారు, రెడీమేడ్గా కొనుక్కొచ్చేసి ఆ పైన లేయర్లు తీసి ఇచ్చేస్తారు. అది కరెక్ట్ కాదు, అది బల్ల కాదు. అంటే ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చపాతీ పిండితో మనం చేస్తాం, గోధుమ పిండితో, ఆయిల్తో. పొంగకూడదు, దేవుని రొట్టె పొంగకూడదు. పొంగకుండా దాన్ని ముద్దుగా చేయాలన్నమాట. ప్రైజ్ లార్డ్. పొంగితే అది పస్కాకి బల్లకు సెట్ అవుతుంది. హల్లెలూయా. చేయలేదలే. ఆ రొట్టె మీరు తినాలి. అది పులియని పిండి కలవనదై పొంగనదై మంచి పిండితో ఆ రొట్టె మీరు తినాలి. ఇలా మీరు పస్కాను ఆచరించాలని దేవుడు చెప్పాడు అక్కడ నిర్గమకాండంలో. హల్లెలూయా. అధ్యాయం అంతా ఇంటికెళ్ళి చదువుకోండి. పులిపిండి ఉండకూడదు. పులిపిండి ఏం చేస్తుంది? మంచి పిండి, ఇంత పులిపిండి తీసుకెళ్లి మంచి పిండి వేస్తే ఏమవుతుంది? ముద్దంతా, ఆ పిండి అంతా పులిపైపోతుంది. మీలో చిన్న పులిపిండి. అందుకనే అసలు ఎంత అద్భుతమైన మాట. 100 ఆజ్ఞలలో 99 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞలో తప్పిపోయిన మిగతా వాటన్నిటిలో తప్పిపోయినట్టే. హల్లెలూయా. రన్నింగ్ రేస్ పెట్టారు, వినాలి. రన్నింగ్ రేస్ పెట్టారు, స్టార్టింగ్ నుంచి బౌండరీ వరకు, ఎండింగ్ వరకు చక్కగా పరిగెత్తావు. హల్లెలూయా. ఒక అడుగు వేసే విషయంలో ఇంకొక అడుగు వేస్తే నువ్వేం చేస్తావు? గెలుస్తావు. ఒక అడుగు వేసే విషయంలో కాలు నొప్పి వచ్చిందని ఆగిపోయావు, నీ పక్కనోడు వచ్చేసాడు. ఇప్పటిదాకా పరిగెత్తినంత ఏమైపోయింది చెప్పండి? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా పరిగెత్తావు. ఒక్క అడిగేస్తే బౌండరీ మీద, ఆ గీత మీద ఒక్క కాలేస్తే విజయం నీదే, కిరీటం నీదే. కాలు నొప్పి వచ్చిందని ఆగిపోయావు, నీ అనుమాలోడి చేసాడు. ఇంత పరిగెత్తింది ఏమైంది? ఇంత కష్టపడిందంత ఏమైంది? అంతే. 100 ఆజ్ఞలలో 99 ఆజ్ఞలు పాటించి ఒక్కదానిలో తప్పిపోయినా మొత్తం అన్ని తప్పిపోయినట్టే. పులిపిండి ఉండకూడదు మనలో. ఆ పులిని పిండి తీసేయాలి మనం. ఆ పులిపిండి గురించి మరొకసారి మనం చూస్తాం. హల్లెలూయా. లూకా సువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో ఉత్తమమైనది ఎవరు ఎన్నుకున్నారు?
ఏమి మార్తా అంటారేంటమ్మా? ఉత్తమమైనది ఎందుకుంది ఎవరు? మరియా. ఆమె మార్తా మార్తా చదవక. లూకాసు వార్త 10:41. అందుకు ప్రభు ఏమంటున్నాడు? మార్తా మార్తా. హల్లెలూయా. అప్పుడు నేను పిలిచాను మేరీ, స్పీడ్గా పిలిచాను. ఎప్పుడు? ఆనందంతో సంతోషంతో ఉన్నప్పుడు, ఏదైనా మంచిలో ఉన్నప్పుడు మేరీ అని. చిరాకు వచ్చింది అనుకో, ఏ మేరీ హల్లెలూయా. పలకపోతే ఇంకా హల్లెలూయా. అక్కడ యేసుప్రభు ఎలా పిలిచాడు? స్పీడ్గా పిలవాలా? మార్తా పిలవాలా? ఏ మార్తా మార్తా మార్తా, ఎందుకు విస్తారమైన పనుల చేత నువ్వేమవుతున్నావు? కలత చెందుతున్నావు. చదువు, అది కంటిన్యూ చేయండి. విచారము కలిగి ఉన్నావు. ఎందుకు అనేకమైన పనులు? విచారం. చూడు నీ సిస్టర్ గారు మరియమ్మ చూడు ఎక్కడ కూర్చుంది? ఉత్తమమైన మార్గం. నా కాళ్ళగడ కూర్చుంది. నా కాళ్ళగడ కూర్చోడు ఉత్తమమైన మార్గం. అసలు ఉత్తమమైన మార్గం యేసుప్రభు కాళ్ళని ఎందుకన్నానంటే, యేసుప్రభు కాళ్ళగడ కూర్చొని మరియమ్మ ఏం చేస్తుందంటే దేవుని నోట నుండి వచ్చే మాటలు వింటుంది. ఆ మాటలే కదా లాజరును బ్రతికించింది. ఆ మాటలే కదా చిన్నదాన్ని లేపింది. అంటే యేసుప్రభు మాటలు వినటము ఉత్తమమైనది అని యేసుప్రభు ఎందుకు బిరుదిచ్చాడంటే, యేసుప్రభు మాట వినటము ద్వారా ఆ మరియమ్మకి ఏం కలుగుతుంది? నిత్య జీవం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, నిబ్బరం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. అందుకే యేసుప్రభు నా మాట విని దాని ప్రకారం జీవించేవాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నవాడితో సమానం. ఈయన మాట విని దాని ప్రకారం బండ మీద ఇంటి కట్టినవాడితో సమానం. అది వానొచ్చునను వరదొచ్చునను అది కూలదు, గల కారణం బండ మీద ఉంది కనుక. ఈయన మాట విని దాని ప్రకారం జీవించేవాడు జ్ఞానముతో బండ మీద కట్టుకున్న వాడితో సమానం. ఇల్లు కట్టుకున్నప్పుడు మన హైట్ లో కట్టుకుని, ఎందుకంటే వరద వచ్చినప్పుడు మునిగిపోకుండా. హల్లెలూయా. ఆల్రెడీ చూడండి, ఇప్పుడు నేను ధనవంతుణ్ణి, కోటీశ్వరుని, నా కులం గొప్పదే, నా ధనం గొప్పదే, నేను గొప్ప అన్న వాళ్ళందరూ చెత్త బుట్టలో తిరుగుతున్నారు. ఇప్పుడు ఎవడన్నా వచ్చి కాపాడితే బాండు, వాటర్ బాటిల్ ఇస్తే బాండు, ఒక లుంగి ఇస్తే బాండు, ఒక బనీన్ ఇస్తే బాండు. ఒక్క నైట్కి నైట్ వరద ముంచెత్తినప్పుడు వాళ్ళ డబ్బు వాళ్ళకి పట్టనింపలేకపోయింది, వాళ్ళ డబ్బు వాళ్ళ అవసరతలు తీర్చలేకపోయింది. వాళ్ళు రాత్రి చక్కగా ప్రశాంతంగా పడుకున్నారు. ఉదయం లేచి చూసేసరికి బొడమేరు గండు, విజయవాడ అంతా మునిగిపోయింది. ఏమైపోయినాయి వాళ్ళ డబ్బు? లక్షల లక్షల కార్లు ఏమైపోయినాయి? కొట్టుకెళ్ళిపోయినాయి. ఇళ్లలోనికి నీళ్ళు వచ్చేసింది, బట్టలు కొట్టుకెళ్ళిపోయినాయి, నిత్యావసరాలు కొట్టుకెళ్ళిపోయినాయి. చిన్న బిడ్డలతో ముసలి వాళ్ళు, వృద్ధులు అందరూ కూడా చాలా మంది చనిపోయారు. లెక్కగా అందుకుంటే చాలా మంది చనిపోయారు. తిండి తిప్పలు లేక, నీరు లేక చాలా మంది. ఏమైపోయింది సార్? డబ్బు, నువ్వు సంపాదించుకున్న డబ్బు, బ్యాంకులో ఉన్న డబ్బు, బీరువాలో ఉన్న బంగారం, విలువైన వెలగలిగిన రత్నాలు, చీరలు, సూట్లు, బూట్లు ఏమైపోయినాయి? వరదలో నీకు ఆహారం పెట్టగలిగిందా? పేగులు చెప్తున్నాయి, పొట్ట చెప్తుంది, ఆకలి అవుతుంది, ఆకలి మంట అవుతుంది. నువ్వు దాచుకున్న వస్త్రాలు, నీ వాహనాలు, నీ వెండి బంగారాలు, నీ బ్యాంక్ బ్యాలెన్సులు, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరైనా ఈదుకుంటూ వచ్చారా? వరదలో చిక్కుకుని నేను కాపాడగలిగారా? ఒకసారి కోవిడ్ నేర్పించింది మనకు ఉపమానం. కోవిడ్ ఉపమానం అయిపోయిన తర్వాత మరలా కళ్ళు నెత్తి మీదకి వచ్చేసింది. దేవుడు వరదిచ్చాడు. ఏం తక్కువ? అపార్ట్మెంట్ 2-3 అంతస్తులో ఉన్నారు, ఆహారం లేదు. ప్రభుత్వం వారి చేత దేవుడు వారికి చాలా సహాయం. మన క్రిస్టియన్స్, మన సేవకులు కూడా చాలా మంది వారి సంఘాల్లో చెప్పి అందరూ తలకు కొంత వేసుకుని ఆ వరదల్లో చాలా మందికి ఆహారం అని, వస్త్రాలని డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చారు. హల్లెలూయా. తెలియజెప్పండి. ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చాయి, ఎంతో మంది సినిమా సెలబ్రిటీస్ ముందుకు వచ్చారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఎవరు సహాయం చేసినా దానికి కారణం దేవుడే ఆయా మనుషుల్ని బట్టి ఆయా పరిస్థితుల్లో సహాయం చేయవాడు అన్నాడు. కోవిడ్ నేర్పించింది. కుప్పలుగా కనీసం ఆస్తిపాస్తులు సంపాదించిన భర్తని భార్య ముట్టుకోలేకపోయింది, కన్నబిడ్డలు ముట్టుకోలేకపోయారు. ఆ భర్త ఏంటారు? నా భార్య కోసం, నా బిడ్డల కోసం ఇంత కష్టపడ్డాను, అంతా కష్టపడ్డావు, కుక్క చావు చచ్చావు, నీ భార్య బిడ్డలు ముట్టుకోవడానికి కోలేదు. కోవిడ్ ఒక పాఠం నేర్పించింది. కోవిడ్ తర్వాత మనుషులందరూ ఇంకా ఎలా మారిపోయారు? స్వార్థపీయులు, బెంకములాడుగా, ఇంకా డబ్బు సంపాదించాలి. హల్లెలూయా. ఏమైంది? ఇప్పుడు మున్సిపాలిటీ బళ్ళు ఎక్కితే ట్రాక్టర్లని ఏదో వస్తాయి, చెత్తబొట్లు ఏ వస్తాయి, ఎక్కుతున్నారు. ఇప్పుడు ఫార్చునర్లో, వాల్వోలో పెద్ద పెద్ద లగ్జరీ కార్లు తిరిగేవాడు ఇప్పుడు ఆ వరదల్లో లగ్జరీ కార్లు పనిచేయాల, వాల్వోలు పనిచేయాల.
హల్లెలూయా. ప్రకృతి విలయతాండం ఒక్క రాత్రికి రాత్రే పరిస్థితి మారిపోయాను. దేవునికి వ్యతిరేకంగా జీవించే ఇదే యేసుప్రభు అంటారు. ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకుని ఆత్మను కోల్పోతే ఏంటి వానికి ప్రయోజనం? ఒక ధనవంతుడు లాజరు అనే వ్యక్తికి చిల్లి గవ్వ ఇవ్వకుండా ఓదారంగ వస్త్రాలు ధరించి లగ్జరీగా బ్రతికి, ఆ ధనవంతుడు ఓదారంగ వస్త్రములు ధరించి వెళుతూ ఉంటే తన వెనకమాల పరిగెత్తే వాళ్ళు బోలెడు మంది ఉన్నారంట. పిల్లికి బెచ్చం పెట్టలేదు, చచ్చిపోయాడు, వ్యాధుల పరిచస్థాలలో ఉన్నాడు. డబ్బు శాశ్వతం కాదు, లోకం శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం కాదు, రక్త సంబంధికులు శాశ్వతం కాదు, దేవుడు ఒక్కడే శాశ్వతుడు అని చెప్పడానికి ధనవంతుడు లాజరు స్టోరీ నీకు గుణపాఠం కాదా? ధనవంతుడు ఏమన్నాడు? నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు, సంతోషించు. జీవితకాలం అంతటికి నీ ప్రాణమునకు తినడానికి తాగడానికి ఎంత ధనము కావాలి అంత ధనము కొట్టలో కూర్చిపెట్టాను, ఇదంతా నీదే, ఎంజాయ్ అన్నాడు. రాత్రి దేవుడు తన ప్రాణం తీసుకుంటే వెర్రివాడిగా మారలేదా? ది గ్రేట్ అలెగ్జాండర్ లాంటి వాళ్ళు నేను చచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్లేటప్పుడు నా చేతులు అందరికీ కనబడాలి. ఎందుకు చేతులు కనబడాలి? నేను తల్లి గర్భంలో పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఇక్కడి నుంచి నేనేమి తీసుకెళ్తా. నేను పుట్టిన తర్వాత రాజ్యాల మీద రాజ్యాలు జయించి బంగారము జయించాను, మనుషులు జయించాను, రాజులు జయించాను. ఎన్నో వెలగలిగిన ముత్యాలు, పగడాలు, రత్నాలు నా మందిరములో, నా రాజ్యములో కుప్పల కుప్పలుగా ఉన్నాయి. కన్ను చూపు మేర భూములు నావే, రాజ్యాలు నావే. నేను నిలబడితే కోట్లాది మంది ప్రజలు ది గ్రేట్ అలెగ్జాండర్ అని పిలుస్తారు. అటువంటి ది గ్రేట్ అలెగ్జాండర్ నేను పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్తా, ఒట్టి చేతులతో వెళ్తున్నాను. నాలా బ్రతికే వాళ్ళందరూ నన్ను చూసి మారండ్రా అని ఒక సమాజానికి ఒక గుణపాఠం చెప్పడానికి చేతులు బయట పెట్టించాడు. హల్లెలూయా. నన్ను మోసేవాళ్ళు వైద్యులే, ప్రఖ్యాతిగాంచిన విలువైన వెలగలిగిన వైద్యులు మాత్రమే, సాదాసీదా వైద్యులు కాదు నన్ను మోసేది, విలువైన వైద్యులు. అంటే చాలా పెద్ద పెద్ద డాక్టర్లు, స్పెషలిస్టులు అని అంటాం కదా, అటువంటి ప్రత్యేకపరచబడిన వైద్యులు మాత్రమే, స్పెషలిస్టులు మాత్రమే నన్ను మోయాలి. హల్లెలూయా. ఎంత స్పెషలిస్ట్ వైద్యుడు అయినా, హల్లెలూయా, గుండెకి సంబంధించిన, మెదడుకు సంబంధించిన, ఏ రకానికి సంబంధించిన వైద్యుడు అయినా నీకు ఆరోగ్యం దేవుడిస్తేనే అవి పనిచేస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఎంత ట్రీట్మెంట్ చేసినా నీ బాడీ ఆ ట్రీట్మెంట్ ని తీసుకోపోతే వాళ్ళు ఏం చేయగలుగుతారు? మా వల్ల కాదంటారు. వాళ్ళు చేసే వైద్యం పనిచేయాలంటే నీ శరీరానికి బలం కావాలి. ఆ బలము దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా. విలువైన పెద్ద పెద్ద స్పెషలిస్ట్ కలిగిన వైద్యులు నన్ను మోసుకెళ్ళాలి. ఎందుకని తెలుసా? ఎలాంటి వైద్యులు నమ్ముకున్నా, ఎలాంటి సైన్సిస్టులు నమ్ముకున్నా, ఎంత గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు నమ్ముకున్నా, ఏ వ్యాపారవేత్త, ఏ డాక్టర్ గారు, ఏ మనుషుడు చచ్చిపోయే మనిషిని లబ్బని కొట్టుకుంటున్న గుండె ఆగిపోతూ ఉండగా దాన్ని మరలా కొట్టుకునేటట్లుగా చేసేవాడు ఎవరు లేరు. ఎందుకంటే చావు మీదకు వచ్చినప్పుడు, మరణం మీదకు వచ్చినప్పుడు ఆ మరణం నుంచి తప్పించే వైద్యుడు లేడు, మనుషులు లేరు. అందరూ సోద్యము చూస్తూ అయ్యో బాబు అని అనటం తప్ప వచ్చే మరణాన్ని ఎవరు ఆపలేరు. కనుకనే నన్ను మోసేవాళ్ళు వైద్యులై ఉండాలి. సాదాసీదనమైన మనుషులు, గ్రామస్తులు, రక్త సంబంధికులు కాదు నన్ను మోసేది, వైద్యులే మోయాలి. ఆ వైద్యులు కూడా ఎలాంటి వాళ్ళు తెలుసా? స్పెషలిస్టులు, ప్రత్యేకపరచబడిన వైద్యులే మోయాలి. హల్లెలూయా. నన్ను తీసుకెళ్లేటప్పుడు నా మీద నేను సంపాదించిన వజ్రాలు, రత్నాలు, రాళ్ళు, పగడాలు, ముత్యాలు, విలువైన వెలగలిగిన సొమ్ము నా మీద జల్లాలి. ఎందుకు అలెగ్జాండర్ గారు? హల్లెలూయా. ఇన్ని సంపాదించా, నన్ను ఏం బతికించలేకపోయింది. ఇన్ని సంపాదించా, ఇవేమీ నాతో రావట్లేదు. నేను ఒక్క వజ్రం కూడా తీసుకెళ్ళాలి, ఒక నాణ్యను కూడా తీసుకెళ్ళలేదు. ఇక్కడి నుంచి సంపాదించిన అన్నిటినీ వదిలిపెట్టి వీటిని సంపాదించడానికి నా జీవితం సరిపోయింది. ఎదురుగా ఉన్న రాజును ఓడించడానికి నా జీవితం సరిపోయింది. అందుకే ప్రశాంతంగా మీరు దేవుని నమ్ముకుని దేవుని కోసం బ్రతకండి అని చెప్పడానికి అలెగ్జాండర్ తన సంపాదించిన సిరిని, ఆస్తి పాస్తుల మీద చెల్లించుకున్నాడు. హల్లెలూయా. ది గ్రేట్ అలెగ్జాండర్ కంటే గొప్ప. అందుకే యేసుప్రభు ముందుగా చెప్పాడు, ధనవంతుడు వచ్చి ప్రభువా నేను పరలోకం రావాలంటే నేనేం చేయాలి? వాటన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించాడు. వాటన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించాలంటే అర్థం ఏంటి? వాటన్నిటిని పూర్తిగా విడిచిపెట్టమని, వాటిని ప్రేమించొద్దు. నేను ఎప్పుడు చెప్తాను, డబ్బు సంపాదించాలి. దేనికోసం? బ్రతకడానికి మాత్రమే. డబ్బు సంపాదించడానికే కాదు మళ్ళీ పుట్టించింది. తినాలి. ఎందుకు తినాలి? బ్రతకడానికి. బ్రతకడానికి తినాలి. మన శరీరానికి ఆహారం అవసరం కాబట్టి బ్రతకడానికి తినాలి. తిండే మన బ్రతుకు.
దేనికోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం కోసం బ్రతకాలి. హల్లెలూయా. చలి తల్లి చెప్పండి. ముగించేస్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి. పులిపిండి మనలో ఉండకూడదు. పులిపిండిని తీసేయాలి. హల్లెలూయా. పులిపిండిని తీసేద్దామా? యోహాను సువార్త 15:8 మీరు ఫలించుట వల్ల తండ్రి, చెప్పండి, ఫలించుట వల్ల తండ్రి మహిమను పొందుతున్నాడు. ఏం చేయాలంట? ఫలించాలి. యోహాను సువార్త 15:8 మీరు ఫలించుట తండ్రికి మహిమ. హల్లెలూయా. చలితలే చెప్పండి. మత్తయి సువార్త 3 యేసు ప్రభు చెప్తాడు కదా, ఇప్పుడే చెట్టు మొదటిన గొడ్డలి పెట్టబడి ఉన్నది, ఫలించని ప్రతి తీగ నరగబడి అగ్నిలో పడుతుంది. హల్లెలూయా. మనం ఫలించాలి. పులిపిండి మనలో ఉండకూడదు. మార్కు సువార్త 7 మనం చదివాం కదా, 7:21 మనుషుల లోపటి నుండి, మనుషుల హృదయములో నుండి వచ్చే అవన్నీ దురాలోచనలు కావచ్చు, వికృతులు కావచ్చు, కామతురాత కావచ్చు, జారత్వం కావచ్చు, చెడుతనం కావచ్చు, ఇంకా దేవుడు ఏదైతే చెప్పాడు అవేవి మనలో ఉండకూడదు. ఖాళీ చేయండి. యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చి అద్భుతం చేయాలండి, ఖాళీ చేయాలండి. వీటన్నిటిని ఖాళీ చేయాలి. అందుకని ఎఫెసీ పత్రిక 4 మనం చూస్తాం కదా. ఎఫెసీ పత్రిక 4 22, 23, 24 చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అక్కడి నుంచి అండర్లైన్ చేయండి. మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని. హల్లెలూయా. ఏంటంట? ఫస్ట్ ఇది మోసకరమైన దురాశ వలన చెడిపోవు ఈ ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? వదులుకోవాలి. దాన్ని వదిలిపెట్టాలి. యేసు ప్రభు మీ జీవితంలో రావాలి. పాత స్వభావం, దేవుని దగ్గర రాకముందు సినిమాలు చూసావు, దేవుని దగ్గర రాకముందు నాటికలు చూసావు, దేవుని దగ్గర రాకముందు ఎలాగో బ్రతికావు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ వదలాలి. దాన్ని మారు మనసు అంటాం. అవన్నీ వదిలిపెట్టకుండా మనం ఇలాగ వెళ్ళిపోతాయి. అవదు. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావాన్ని, పాత స్వభావాన్ని వదిలిపెట్టాలి. తర్వాత కంటిన్యూ. మీ చిత్తవృత్తి యందు అది అండర్లైన్ చేయండి. నీతియు యథార్థత కలిగిన వారే దేవుని పోలికగా సృష్టించబడిన. ఏ స్వభావం? దేవుని పోలికలోకి వచ్చిన యేసుక్రీస్తు అనే నవీనత్వాన్ని మనం ధరించాలి. అనగా ఫైనల్ గా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే పాప స్వభావాన్ని, ప్రాచీన పాత స్వభావాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని ధరించుకోవాలి. అనగా దేవుని వాక్యం ఆధారంగా బ్రతకాలి. దాని నవీన స్వభావం అంటాం. 30వ ఒక మాట మనం చూస్తాం. చూడండి 30-31 ఎఫెసీ పత్రిక 4:30, 31 దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఈ మాటలో మన జీవము ఆయనలో దాచబడి ఉన్నాయి. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఏం చేయాలా? పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. హల్లెలూయా. అందుకే ఆత్మను ఆర్పుకుడి. హల్లెలూయా. చూస్తారా? 1 దశలోని పత్రిక ముగించేస్తున్నా. 5వ అధ్యాయము 1 దశలోని పత్రిక 5వ అధ్యాయం 14 కంటిన్యూ. సహోదరులారా, ఒకటి అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. ఏం చేయాలి? అక్రమంగా నడుచుకుంటున్నప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలంట. బాబు, దేవుడు ప్రేమమయుడు, కృపమయుడు, క్షమించే దేవుడు. మనం అలా చెప్పకూడదు, అలా చేయకూడదు, కుదరదు. నీ సహోదరుడు చెడిపోతున్నప్పుడు వాడికి బుద్ధి చెప్పాలి. వాడు ఏదనుకుంటాడు, ఏమనుకుంటాడు, నువ్వు అలా అనుకుని ఆగిపోతే వాడి విలువైన ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకనే ప్రేమించేవాడు గాయం చేస్తాడు, పాడవాలని నవ్వేవాడు ఏం చేస్తాడు? నరకంలోకి దోసేస్తాడు. నేను 100 మంది మీద సీరియస్ అవుతా. నేను ఖచ్చితంగా తిడతాను. నేను పెద్ద చిన్న లేదు. స్వతంత్రంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం స్వతంత్రులే. నేను అన్నట్టుగా ఇంట్లో ఎవరు కూడా అంటారు. ఒక్కోసారి నేను ఫోన్లో తిడతాను, డైరెక్ట్గా తిడతాను. హల్లెలూయా. తల్లి చెప్పండి. అది స్వాతంత్రం. అదే బయట అయితే అలా అన్నా.
ఆ స్వతంత్రమునే కొన్ని సందర్భాల్లో వాక్యంలో నేను ఉపయోగిస్తా. అంత ఖచ్చితంగా ఒక్కోసారి అసలు సిగ్గుందా మీకు, రోషం పడుతుందా, బతుకున్నారని ఎందుకంటానంటే ఆ స్వతంత్రాన్ని బట్టి. నేను ఇన్ని మాటలు అంటానా మీరు ఎందుకు రియాక్ట్ గారని బాధ కలుగుతూ ఉండదు ఒకసారి. హల్లెలూయా. బాగుపడాలనేవాడు, నీ మేలు కోరే నీ సహోదరుడు, నీ అన్నయ్య, నీ తమ్ముడు, నీ సేవకుడు దేవుడు గాయం చేస్తాడంట. హల్లెలూయా. ఆడట్టపోతే నాకు ఎందుకు అనేవాడు తేనిగా తీగా మాట్లాడతాడు, చక్కగా నవ్వుతూ ప్రదర్శిస్తాడు. నువ్వేమైపోతా అడిగేంటి? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు బ్రదర్ నువ్వు చేసే తప్పు అలా చెప్తున్నప్పుడు ఆడి గాయం అవుతుంది. గద్దిస్తున్నప్పుడు నన్ను అంత మాట అంటాడు అనిపిస్తుంది. అలా అనేవాడు లేకపోతే, అలా బుద్ధి చెప్పేవాడు లేకపోతే నువ్వేమైపోతావు? పాడైపోతావు. సావుకుడు ఏదైనా వాక్యం చెప్తున్నప్పుడు గద్దిస్తే ఎందుకు అన్నయ్య పద్దగా ఇలా గద్దిస్తాడు, ఎందుకు ఇలా అంటాడు, అది నీకు లేకపోతే చాలా ప్రమాదం. ఆ గద్దింపు లేకపోతే, ఆ శ్రమ లేకపోతే నీకు చాలా ప్రమాదం. నువ్వు ఫలించాలంటే నేల దున్నబడాలి. మంచి నేల మీద పడిందే ఫలించింది, రాతి నేల మీద పడింది, త్రోవ పక్కన పడింది ఫలించలేదు. మంచి నేల ఎందుకు ఫలించింది? దున్నబడింది, అది మెత్తన చేయబడింది. దున్నబడాలి. ఎలా దున్నబడుతుంది? గద్దించాను. దేవుని వాక్యం నేను గద్దిస్తూ నీ దున్నుతూ ఉంటది. దున్నబడితేనే నేల మెత్తన చేయబడుతుంది. మెత్తన చేయబడిన స్థలంలో ఆ విత్తనం పడినప్పుడు అది చచ్చి మొలకించగలుగుతుంది. గట్టిగా బీడుబారిపోయిన భూమిలో మొలక రాదు. హల్లెలూయా. మంచి నేల మీద, మంచి నేల, సారవంతమైన దేవుని మాట, సత్తు కలిగిన దేవుని అభిషేకం, చెప్పండి, సారవంతమైన దేవుని వాక్యం, సత్తు కలిగిన దేవుని అభిషేకము నీరు వలె సారవంతమైన నేల మీద సత్తువు కలిగిన వర్షము నీరు పడితే వా ఎంత మంచిగా ఫలించొద్దు. మనం పెట్టే నీరు కంటే వర్షం వాటర్కి మొక్క చాలా మంచి చిగురేస్తూ మంచి గ్లో గ్రీన్ కలర్ లో చక్కగా మొవ్వులేసుకుంటూ వస్తాయి. హల్లెలూయా. సారవంతమైన భూమి దేవుని వాక్యం, సత్తు కలిగిన వర్షము దేవుని అభిషేకం. సారవంతమైన భూమి దేవుని వాక్యము, సత్తు కలిగిన దేవుని అభిషేకం అనే వర్షం నీ జీవితంలోనికి రావాలి. అంతకే బీడుబారిన భూమి మీద ఏం చేస్తాడైనా? ఎండిపోయిన భూమి మీద హల్లెలూయా ఏం చేస్తాడైనా? వర్షమును కుమ్మరిస్తాడైనా. హల్లెలూయా. వర్షం. అందుకే హగ్గై గ్రంథంలో కూడా దేవుడు చెప్తాడు, భయపడుకుడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడుకుడే. దేవుని ఆత్మ అనే వర్షం మన మీదకి రావాలి. నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు చదివి మనం ముగించేసుకుందాం. చదువక్క. ధైర్యము చెడిన వారిని బలపరచండి, బలహీనులకు ఊతయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారే ఉండుడి. హల్లెలూయా. తర్వాత కంటిన్యూ చేయక్క. 22 వరకు చదవండి. 22వ వచనం వరకు చదవండి. కీడుకు ప్రతికీడు ఎవరికి చేయకుండా చూసుకోండి, అది మీరే బాధ్యత. అదేనా? కీడుకు ప్రతికీడు చేయకుండా మీరే చూసుకోండి. మీరు ఒకరి ఎడల ఒకడును, మనుషులందరి ఎడలను ఎల్లప్పుడు మేలైన దానినే అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. ఎవడట్లా పోతే నాకు అనుకోవద్దు. చెప్పండి, మీ వంతు ప్రకారం మీరు సరి చేయడానికి చూడండి, దీర్ఘశాంతం కలిగి ఉండండి, దేవుని ప్రేమ కలిగి ఉండండి. మన జీవితాలకు దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. తర్వాత కంటిన్యూ చేయండి అక్క. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఇది సాధ్యమవుతుందా? అవుతుంది. హల్లెలూయా. యేసు ప్రభుకు చోటు ఇవ్వండి. ఏడుస్తూనే మీ బ్రతుకులోనికి నవ్వును తీసుకొచ్చే బాధ్యత అయింది. యుద్ధములు చేయాల్సిన పరిస్థితుల్లో మీ చేతులకు యుద్ధం నేర్పించేవాడు ఆయన. నడవలేని నడకలను దేవుడు నడిపిస్తాడు. అయ్యా ఇదిగో సతికిల పడిపోయా మీ నడలను ఆయన కడతాడు. ఆయన వల్ల అవుతుంది. అందుకని పౌలు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. ఎంతసేపు అయినా చెప్పండి, పౌలు గారు అదే మాట చెప్తాడు, ఆనందించు, మరలా ఆనందించు. దేవుని యందు ఆనందము. అందుకే నా సంతోషం మీలో పరిపూర్ణమైనట్లుగా ఈ నా మాటలు వినండి. ఈ మాటలు నీ జీవితంలో ఫలింపనివ్వండి. దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవిస్తే ఆయన సంతోషం మనలో పరిపూర్ణమవుతుంది. చదువు కంటిన్యూ. ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అది దేవుని చిత్తము. హల్లెలూయా. ఇలా చేయటము దేవుని చిత్తము. హల్లెలూయా. తర్వాత ఆత్మను ఆర్పుకుడి. హల్లెలూయా. ఏంటంట? దేవుని చిత్తము తర్వాత వెంటనే తర్వాత ఆత్మను ఆర్పొద్దు. ఆత్మను ఆర్పుకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయొద్దు. ఆత్మను ఆర్పకుండా పై చెప్పిన వచనాల ప్రకారం జీవిస్తే
ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరిస్తే నీ నోటిని దేవుడు తన వాక్కుతో నింపుతాడు. ప్రవచించే నాలుగుగా దేవుడు మారుస్తాడు. ఆత్మలో ఆరిపోకుండా చల్లారిపోకుండా నువ్వు మండుతూ అనేకులు మండిస్తూ ఉంటాను. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. ఒకసారి నేనేం చేస్తానంటే నీళ్లు కాసుకోవడానికి పోయింట్ ఇచ్చినప్పుడు, హల్లెలూయా, గెడల మంట పెట్టేటప్పుడు కొన్ని పచ్చి పచ్చి కమ్మలు ఉంటాయి. అవన్నీ ఎక్కడ పడేస్తాలని చెప్పి మండే ఆ గడ మధ్యలో ఇది పెడతా. కాసేపు ఇది కూడా మండడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. పచ్చికర్రలు కూడా కాల్చేస్తా నేను. పచ్చికర్రని ఒక్కదాన్ని సపరేట్గా పెడితే కాలుతుందా? మండే ఆటల్లో పెడితే పచ్చిది కూడా కాలనేది కూడా కాలిపోద్ది. అందుకనే హల్లెలూయా, దేవునితో సహవాసం, దైవజనుడితో సహవాసం నీకు ఉండాలి. దేవునితో సహవాసం, దైవజనుడితో సహవాసం నీకు ఉంటే నువ్వు కూడా మండుతావు. చల్లారిపోయిన వాళ్ళతో సహవాసం చేస్తే ఏమవుద్దు? నువ్వు కూడా చల్లారిపోతావు. మన దగ్గర సెంటు వాసన రాట్లా, కనీసం కొట్టుకున్న వాడి దగ్గర వెళ్తే ఆడ వాసన మనకన్నా వస్తుంది. అర్థమైందా? హల్లెలూయా. దేవుని దగ్గర ఉంటే దేవుడు నిన్ను మండిస్తాడు. దైవజనుడితో పాటు వెళ్తున్నప్పుడు ఆయన అనుభవాలు, ఆయన చేసేదాన్ని కొన్ని చూసి మనం కూడా నేర్చుకుని మనం కూడా మండుతాం. హల్లెలూయా. ఈ రెండు సహవాసం, దైవజనుడి సహవాసం, దేవుని సహవాసం మనకు కావాలి. అందుకని అపోస్తుల బోధ యందును, రొట్టు విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక కూడుకొనడి. వారానికి ఒకసారి 2 సార్లు కాదు, అవకాశం ఉన్నప్పుడల్లా కూడుకోండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చేయలేదలే చెప్పండి. కాబట్టి ఇది పరిస్థితి. యాయేరు జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ఆమేన్. ఎందుకు జరిగింది అద్భుతం? ఖాళీ చేసుకున్నాడు, దేవునికి అవకాశం ఇచ్చాడు. జక్కయ్య ఇంటికి తీసుకెళ్ళి యేసు ప్రభువుని ఖాళీ చేసుకుని ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడే దేవుడు ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మీ హృదయం అనే తలుపును తట్టుచున్నాడు. సంఘం యొక్క తలుపును తట్టుతున్నాడు. ఇప్పుడే దేవుని మాట విని తలుపు తెరవండి. దేవుడు మీకు ఎప్పుడు చెరువులోని అందుబాటులోనే ఉన్నాడు, మీకు సమీపంగా ఉన్నాడు. ఆయన వచ్చేం చేస్తున్నాడంటే చేతులు కట్టుకొని, అర్రే పిలిచారు కానీ నాకు చోటు ఇవ్వట్లేదే, నాకు సహాయం చేయమని పిలిచారు, నేను వచ్చాను కానీ వీళ్ళు నా మీద ఆధారపడతలేదే, వీళ్ళు నాకు అవకాశం ఇస్తలేదే. దేవుడు ఏమి చేయలేక మరలా ఎలా వచ్చాడు అలాగే ఆయనకి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం లేదు, నన్ను మీ ఇంటికి భోజనానికి పిలిచారు. పిలిచినప్పుడు ఏం చేయాలి? ఒక కుర్చీ ఇవ్వాలి, లేదా భోజనం చేయడానికి కూర్చోడానికి చోటు ఇవ్వాలి. చోటు ఇవ్వకపోతే మీరు మీ కుటుంబ సభ్యుల్లో చాలా బిజీగా ఉండి నాకు చోటు ఇవ్వకుండా, నాకు సీట్ ఇవ్వకుండా, నాకు పళ్ళెం ఇవ్వకుండా, నాకు ఆహారం ఇవ్వకుండా నన్ను నిలబెట్టేస్తా. నేనేం చేస్తాను? అర్రే భోజనానికి పిలిచారు కానీ నాకు చోటు ఇవ్వలేదు, నాకు పళ్ళెం ఇవ్వలేదు, ఆహారం ఇవ్వలేదు అని చెప్పి కొంత సమయానికి నేను వచ్చేస్తాను. అవును కదా? నువ్వు భోజనానికి పిలిచినప్పుడు ఏమివ్వాలి? నాకు భోజనం పెట్టాలి, కూర్చోడానికి చోటు ఇవ్వాలి కదా. యేసు ప్రభువుని కూడా అదే చేస్తున్నారు మీరు. అయ్యా నాకు ఈ సమస్య ఉందా, నాకు ఈ బాధ ఉందా, నాకు ఈ కష్టం ఉంది, ఈ అప్పు ఉంది, ప్రభువా రా ప్రభువా, సాయం చేయ ప్రభువా, ఈ సిచ్యువేషన్ నేను ఉన్నాను, నా విరోధులతో నువ్వు మాట్లాడు ప్రభువా, నా పక్షంగా యుద్ధం చేయాలి, ఇప్పుడు నువ్వు వచ్చి నా పక్షం యుద్ధం చేయ ప్రభువా. పిలుస్తున్నావు, యుద్ధం చేయడానికి నువ్వు అధికారం దేవునికి ఇవ్వాలి, సహాయం చేయమని చెప్పి దేవుని నువ్వు వేడుకోవాలి. యేసు ప్రభువుని చెప్తున్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన చేస్తుంటే దేవుడికి అది వినపడుతుంది. నీ ప్రార్థన విని దేవుడు నీ దగ్గర దిగొస్తాడు. దిగొచ్చిన యేసు ప్రభు ఎలా దిగొచ్చాడు అలా వెళ్ళిపోతాడు మరలా. ఎందుకనంటే నీ ఇల్లు ఊడవట్లా, నీ ఇంట్లో తీసేయాల్సిన తీసేయట్లా, యేసు ప్రభుకు చోటు ఇవ్వట్లా. మీకు వాక్యం అర్థమైంది కదా. ఇప్పుడు మీరు చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీ పక్కన వాళ్ళ గురించి మర్చిపో, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఏటిని తీసేయాలి అవన్నీ తీసేయండి. అవన్నీ తీసేసి పూర్తిగా మారు మనసు పొందండి. పూర్తిగా మారు మనసు పొంది మీ సమస్త అధికారం యేసు ప్రభుకు ఇవ్వండి. ఆయన మీకు కాపరిగా ఉండి, యజమానుడిగా ఉండి, మీరు చేయాల్సిన ప్రతి యుద్ధాన్ని ఆయన చేసి, మీరు ఓడిపోయే ప్రతి పరిస్థితిని కూడా దేవుడు విజయంగా మార్చి గొప్ప మహిమాన్వితమైన పాత్రగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎక్కలేని ఎత్తైన స్థలములకు దేవుడు మిమ్మల్ని ఎక్కింపజేస్తాడు. మీ తలలను దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఇప్పుడు తోక యేసు ప్రభు అవకాశం ఉండి తోక తలగా మారిపోతుంది. ఇప్పుడు చేయి చాపారు, యేసు ప్రభుకి అవకాశం ఇవ్వండి, చాపిన చెయ్యి ఇచ్చే చెయ్యిగా మారిపోద్ది. కానీ దేవునికి చోటు ఉండి, దేవునికి అవకాశం ఇవ్వండి. దేవుడు ఈ మాటలను మీ బ్రతుకులు స్థిరపరిచి ఫలింపజేసి మిమ్మల్ని గొప్పవారుగా దేవుడు వాడుకొనును గాక. అందరు లేచి నిలబడదాం. థ్యాంక్ యూ ఫాదర్.